గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. అసలు నిజమైన ఎదుగుదల ఎలా ఉంటుందండి? రియల్ గ్రోత్ ఏంటి? ఒక మనిషి ఎదుగుతున్నాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవచ్చు? మంచి మనకే అనిపిస్తుంది మేడం. మంచి అంటే గ్రోత్ అంటే ఇప్పుడు స్టేటస్ ఎలా గా చెక్ చేసుకుంటాం? అంటే కొలమానం ఏంటి? కొలమానం ఏమన్నా ఉందా? ఉన్నతంగా కొలమానం అది ఎవరికి వాళ్ళకే ఉంటుంది అనిపిస్తుంది మేడం. ఎవరి యాక్టివిటీస్. ఆలోచన బట్టి ఉంటుంది అని నా ఐడియా మేడం. ఓకే. ఉన్నతంగా ఆలోచించడం మేడం. కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తారు, కొంచెం క్రియేటివ్ గా ఆలోచించేవాళ్ళు. ఓకే. ఇప్పుడు సరే, అలా ఉన్నతంగా ఆలోచిస్తూ క్రియేటివ్ గా ఉన్న మనుషులు ఆ వాళ్ళు ఎదుగుతున్నారు అనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు మనిషిగా బాగున్నారు అనే విషయం, లేదంటే వాళ్ళు రోజు రోజుకి ఎదుగుతున్నారు అనే విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి వాళ్ళకి కనపడాలి కదా, కంటికి ఒక ఒక విధమైన గ్రోత్ కనపడాలి కదా. మేడం హ్యాపీగా కంప్లైంట్స్ తగ్గి ఉండాలి అందరినీ మేడం. ఈక్వల్ గా చూడగలగటం అయి ఉంటుందండి. మేడం కంప్లైంట్స్ అందరినీ తగ్గడం. ఈక్వల్ గా చూడగలగటం. వాళ్ళ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్. ఓకే. హ్యాపీగా మేడం ఉండాలి కంప్లైంట్స్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. దేని మీద కంప్లైంట్స్ చేయకుండా కంప్లైంట్స్ వాళ్ళు తగ్గితే సంతృప్తికి ఆటోమేటిక్ గా మనం చెందినప్పుడు. ఒపీనియన్ ఫామ్ చేసుకోకుండా ఎదుటి వారిని మనిషిని మనిషిగా చూడగలరు. తీసుకోవడం. ఓకే. అంటే వాళ్ళ మొహంలోనే ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది మేడం. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఉన్నతంగా ఎగ్జాక్ట్. ఆలోచిస్తూ ఉంటారు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. సో అవును. వాళ్ళు ఎదుగుదల ఎలా అంటే ప్రతిదానికి చిన్నదానికి ముడుచుకుపోకుండా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు. కంప్లైనింగ్ నేచర్ ఉండదు. Yes. ఒక మనిషి ఎదుగుతున్నారా లేదా, లేదా మనం ఈ రోజు మనమే చూసుకుంటే బాగున్నాము లేదా అనేది తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఒకటే, చాలా సింపుల్ ది, చాలా పెద్ద పెద్ద పెట్టింది ప్రపంచం. అంటే ఓవరాల్ గా సొసైటీలో మనం ఎదుగుతున్నామా లేదంటే అందరితో చూసుకుని అమ్మో అందరు ఇంత ముందుకెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది మనకు. నిజానికి కంపారిటేటివ్లీ. కానీ కంపారిజన్ చేసుకోవాల్సింది చుట్టూ పరిగెడుతున్న ప్రపంచంతో కంటే కూడా నిజమైన కొలత ఏదంటే ఈ రోజుకి నిన్నటికి, ఇప్పుడు ఈ క్షణానికి నిన్నటికి కొలత. నేను నిన్నటి కంటే ఈ రోజు బాగున్నానా? నిన్నటి కంటే ఈ రోజు ప్రశాంతంగా ఉన్నానా? నిన్నటి కంటే ఈ రోజు సంతోషంగా ఉన్నానా? కొలత ఇదే అండి. ఇది గనక రోజు రోజుకి మీలో ప్రశాంతత సంతోషం పెరుగుతూ వెళ్తున్నాయి అంటే మీ నిజమైన గ్రోత్ జరుగుతూ ఉందని అర్థం. ఒకవేళ మీరు నిన్నటి కంటే ఈ రోజు ఇంకా కూరుకుపోతున్నారు, ఇంకా దుఃఖంలో ఉన్నారు, మీ ప్రశాంతత అసలు పోతుంది వెళ్ళే కొద్దీ, అంటే దాని అర్థం ఏంటంటే మీరు మనిషిగా ఎదగట్లేదని అర్థం. మీరు అవసరం లేని వాటిలో చిక్కుపోతున్నారని అర్థం. సో వెళ్ళే కొద్దీ మీకు ప్రశాంతత పెరగాలి. అది నిజమైన గ్రోత్. గ్రోత్ అంటే ఇంకేం లేదు, మైండ్ ఎప్పుడు క్లియర్ గా ఎంటీగా హాయిగా ప్రశాంతంగా ఉండటం. ఏ విషయం మనల్ని ఇబ్బంది పెట్టకపోవటం. బయట ఎన్నన్నా జరగనియండి, వాటిని తీసుకునే విధానమే కదా ఇబ్బంది పెట్టేది, పెట్టకపోయేది అనేది తీసుకునే విధానం. సో ఇది గనక మనం అర్థం చేసుకునే స్థాయికి వస్తా ఉంటే దాని అర్థం మనం ప్రశాంతంగా ఉంటున్నాం అని అర్థం. రోజు రోజుకి వాటిని డీల్ చేసే పద్ధతులు తెలుస్తున్నాయని అర్థం. ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వద్దు తెలుసుకుంటున్నామని అర్థం. ఏవి మన చేతుల్లో ఉన్నాయి, ఏవి మన చేతుల్లో లేవు అర్థం చేసుకుంటున్నామని అర్థం. సో ప్రశాంతతకి కొలత ఇదే. ఎంత ప్రశాంతంగా ఉన్నారు అంటే అంత ఎదుగుతున్నారని అర్థం అండి. ఇదే లెక్క. ఎప్పుడైనా సరే మిమ్మల్నే చెక్ చేసుకోండి. ఎప్పుడు ఎవరితోనూ వద్దు కంపారిజన్. అది మహా అయితే అది ఆఫీస్ లో గ్రోత్ కోసము, నేను కూడా ఈ స్థాయికి వెళ్ళాలి అని మోటివేషన్ పెట్టుకుని ముందుకెళ్ళటానికి వాడదాం. కానీ అది మళ్ళీ ప్రశాంతతను తీసేసుకుంటుంది అనుకోండి, ఉపయోగం లేదు ఆ గ్రోత్ కదా. సో ఎదగడానికి కావాల్సినంత కష్టపడదాం. ఎలాగా? ఆఫీస్ లో అయినా లేదంటే ఇంకేదన్నా సరే మీరు పెట్టుకున్న టార్గెట్స్ గోల్స్ రీచ్ అవ్వటానికి వాడాలి. కానీ అవి మేము ప్రశాంతతని తీసేసుకోకూడదు, మీ మనశ్శాంతిని తీసుకోకూడదు. ఎదగటానికి కావాల్సింది కష్టపడటం ఒకటే కదా. దాని గురించి అన్ని తెలుసుకోవటం, స్కిల్స్ సెట్ డెవలప్ చేసుకోవటం, మన ప్రయత్నం మనం చేయటం మన వైపు నుంచి. కానీ అవన్నీ మనల్ని టెన్షన్ లోకి తీసుకెళ్లిపోతున్నాయి, ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి, లేదంటే మనం అర్హులు కాదేమో అని చెప్పి నిమిషానికి ఒకసారి మన వర్త్ ని తక్కువ చేసి చూపిస్తున్నాయి అనుకో, అది మంచిది కాదు. సో దానికి కావాల్సిన పాత్ర ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అవన్నీ చేసుకుంటూ మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నాము అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కాంపిటీషన్ మనతో మనకి. నిన్నటి కంటే ఈ రోజు బాగున్నానా, మళ్ళీ రేపు పొద్దున్న లేసినప్పుడు నిన్నటి కంటే ఈ రోజు బాగున్నానా, ఇదే క్వశ్చన్ ఎప్పటికప్పుడు వేసుకోండి. అది చాలు, అదొక్కటి చాలు. వి విల్ గ్రో యాజ్ మనిషిగా ఎదుగుతాం. మనిషిగా ఎదగటం అన్నిటికంటే ముఖ్యం. అంతా ఉండి అన్ని నేర్చుకుని అన్ని తెలుసుకుని మనిషిగా ఎదగపోతే
ఉపయోగం లేదండి. మనశ్శాంతి ఉండదు. ఎన్నున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రపోతే ఇంకెందుకు కదా. సో మనిషిగా ఎదగటం అంటే నేను ఎంత బాగున్నాను, నిన్నటి కంటే ఎంత సంతోషంగా ఉన్నాను, నిన్నటి కంటే ఎంత తృప్తిగా ఉంది నా జీవితం అనేదే ఎదుగుదల. సో మంచి చెడు ఎలా డిఫైన్ చేస్తాము? ఇది మంచిది, ఇది పిచ్చిది, వాళ్ళు చెడు, వీళ్ళు మంచి అని ఎలా చెప్తామండి? అంటే మంచిది అంటే ఒక మంచిది అని ఒకటి ఉంటుందా? చెడు అంటే చెడుది అని ఒకటి ఉంటుందా? ఏమన్నా అంటే ఆ పోస్టర్ ఏమన్నా అంటించుకుని ఉంటాయా అవి, లేదంటే మనం డిఫైన్ చేస్తున్నామా? ఎవరికి మనమే హాని డిఫైన్ చేయండి చేస్తాం. మంచి మనమే డిసైడ్ చేస్తున్నాం. మనం మన చేసే పని మన ఫీలింగ్స్, మనం పని పట్ల మన ఫీలింగ్స్ డిసైడ్ అవుతాయి. ఆ పని అవును. పట్ల మనకున్న ఫీలింగ్ మాత్రమే డిసైడ్ అవుతుంది. అవును. ఏ సో దృష్టితో ఒకవేళ చూస్తున్నాం మనం అన్నదాన్ని డిఫైన్ చేయకపోతే, మనం ఏం డిఫైన్ చేయలా, మంచి అనలా చెడు అనలా, అదేంటిది అప్పుడు? ఒక మనిషి అయినా, ఒక వస్తువు అయినా, ఏదైనా సరే మనం ఏమి అనట్లా, ఒక పరిస్థితినైనా మంచి అనట్లేదు, చెడు అనట్లేదు, అసలు మనం ఏం పెట్టట్లా, అప్పుడు అదేమవుతుంది? దానికి అటాచ్మెంట్ ఉండదు మేడం, మనకు అసలు ఫీలింగ్ ఉండదు. న్యూట్రల్ ఏమీ గా లేదు, ఉంటాం. తటస్థంగా ఏమీ లేదు. ఉంటాం. తటస్థంగా ఉంటాం మేడం, బ్యాలెన్స్ గా ఉంటాం. ఆ పరిస్థితి ఏమవుద్ది అప్పుడు? న్యూట్రల్. న్యూట్రల్. న్యూట్రల్ అంటే ఏమీ లేదు అక్కడ, మంచి లేదు, చెడు లేదు. మంచి చెడు అనేది మనమే డిఫైన్ చేస్తున్నాం. ప్రతి నిమిషం అన్నిట్లో మంచి చెడు, మంచి చెడు అని పట్టుకుంటున్నాం మనమే. అవునండి. మేడం మనం చేసే పనిలోనే ఉంది మేడం గారు. ఎస్. అది మనం ఎలాగ ఆలోచిస్తామో అందులోనే మనకు కూడా మన ఏం పట్టుకున్నాం అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో ఒక దాన్ని పాపులర్ బట్టి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎస్. మేడం ఏ పని అయితే మనకు హ్యాపీనెస్ ఇస్తుందో మనం అది మంచిది అనుకుంటాం మేడం. ఏ పని అయితే మనకు హట్టింగ్ గా ఉంటుందో అది చెడుది అనేసి మన అలా అనుకుంటాం మేడం. అదే మనకి హట్టింగ్ ఉంది కాబట్టి, అంతే కదా. భావం తద్భవతి మ్యామ్. లైక్ హౌ Yes. వీఆర్ లుకింగ్ ఎట్ దట్ మేక్స్ సెన్స్. అంతే. అది బ్యాడ్ అనుకుంటే బ్యాడ్ అవుతుంది, గుడ్ అనుకుంటే గుడ్ గుడ్ అనుకుంటే అవుతుంది. ఇంకా నాణానికి రెండు కాణాలు సైడ్స్ ఉన్నట్టు, టూ సైడ్స్ ఉన్నట్టు మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సృష్టి లోపం కాదు, దృష్టి లోపం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మనం ఎలా చూస్తే అలాగా. ఒకవేళ అది మంచి అని డిఫైన్ చేసాం అనుకోండి, మనకి దానిలో మంచి ఎదుగుతూ ఉంటాం. చెడుది బాలేదు, బాలేదు అనుకుంటున్నాం అనుకోండి, అది మనిషి అయినా, ఒక పరిస్థితి అయినా, దేని గురించి అయినా సరే, బాలేదు అనుకున్నప్పుడు అన్ని బాగోనివే కనపడతా ఉంటాయి. అంటే ద వే వి సీ కదా. సో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఒక బాస్ గురించి చెప్దాము, ఆ ఒక అత్తగారి గురించి కూడా చెప్పుకుందాం. ఓకేనండి. బాస్ చెడ్డోడు, మంచోడు. ఓకే. ఎలా డిఫైన్ చేశారు? ఆఫీస్ లో ఇసుకిస్తున్నాడు బాగా, డామినేషన్. ఓకేనండి. సో ఆయన చెడ్డోడు, అంతేనా? చెడ్డోడు అని బ్రాండ్ చేసేద్దామా ఆయన్ని? ఇంకా ఆయనలో ఏం ఫ్రీగా మంచి ఉండదా? బాస్ ఫ్రీగా ఉంటే మంచోడు, స్ట్రిక్ట్ గా ఉంటే చెడ్డోడు అని డిఫైన్ చేస్తారు. ఓకే, అలానే కాదు. ఒకవేళ నిజంగానే మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఆయన రికగ్నైజ్ చేయట్లేదు, చెయ్యందే కాక ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అనుకుందాం, మన వరకు. బట్ ఆయన ఫ్యామిలీ పరంగా చాలా మంచివాడు, పిల్లల్ని, భార్యని చాలా బాగా చూసుకుంటాడు. ఎలా డిఫైన్ చేస్తారు ఆయన్ని? ఆయనకి జాలి, దయ కూడా ఎక్కువ ఉంటాయి. ఆయన అన్నిటికీ వెళ్ళి ఆశ్రమాల్లో వాటిల్లో దానాలు, ధర్మాలు చేస్తా ఉంటాడు. అది డిపెండ్స్ ఆన్ వర్క్. మనల్ని అతను సో అప్రిషియేట్ ఆయనని, సిన్సియర్ మేడం. ఆయన అంటే ఆయన అతను చెడ్డోడు కాదు. అతను అంటే వర్క్ మన వరకు, డెడికేషన్ మన రిలేషన్ వరకు బ్యాడ్ అండి. Yes. అందుకనే అతను పని ఆ రోజుకి పూర్తి అయిపోవాలి కనుక అతను అలా చెప్తారు మేడం గారు. అలా తీసుకుంటే మనకు అతను మంచి ఆయనే. అంటే మనం ఈ రోజు చేయవలసిన పని ఆయన అయిపోవాలని చెప్పడం అని తీసుకుంటే కరెక్టే మేడం. లేదు ఇతను ఇలాగే చెప్తారు ఇంతే అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదని మన మనసు కనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ. సో అత్తయ్యని తీసుకుందాం, ఒక అత్తగారిని. అత్త కోడళ్ళు రిలేషన్స్, ఇక్కడ అత్తయ్యలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను. సో ఒక కోడల్ని చెడ్డది అనుకోవటం, లేదంటే ఒక అత్తగారిని చెడ్డది అనుకోవటం ఎంతవరకు? పూర్తిగా అన్ని విధాలా చెడ్డవాళ్ళైతే, అత్తగారికి కూతురు కూడా ఉందనుకుందాం.
ఒక కోడలు ఉన్నది, ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. కూతురికి తను ఎలా కనపడుతుంది, కోడలికి ఎలా కనపడుతుంది? అత్తగారు. ఇక్కడ సింపుల్ లాజిక్ మ్యామ్. అత్తగారిలో కోడలు అత్తగారినే చూస్తే ఎక్కడో దగ్గర చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి. అత్తగారిలో కోడలు అమ్మని చూసి అత్తగారు కూడా కోడల్లో కూతుర్ని చూసి చూడగలిగితే దేర్ వోంట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్లాషెస్. సో ఎవరైనా కోడలు అత్తగారిని ఎలా చూస్తుందని, అత్తగారు కోడల్ని ఎలా చూస్తుందని డిపెండ్, వాళ్ళ వాళ్ళ దాని మీద డిపెండ్ అయ్యి ఇట్ ఎరైజెస్ సమ్ ఇష్యూస్. మనం ఒపీనియేషన్ ఒకటి, వాళ్ళు చూసే విధానం ఒకటి. ఇక్కడ నుంచి ఇక్కడ రెండు వైపులా చూస్తున్నాం, వాళ్ళు చూస్తున్నారు, మనము చూస్తున్నాం. అవునండి. సో ఇక్కడ ఎలా ఉంటదంటే, అత్తగారిని అత్తగారిగా ట్రీట్ చేయొచ్చు, తప్పేం లేదు. అత్తగారు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని అమ్మ అనే ట్రీట్ చేయాలని ఏముంది కదా. వీ హ్యావ్ ఓ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ట్రీట్ చేయటం ఎలా ట్రీట్ చేస్తామంటే, ముందు వీటికి ఆల్రెడీ ఒపీనియన్ ఫామ్ అయిపోవటం మూలాన, వాళ్ళు వీళ్ళు చెప్పుడు మాటల మూలాన, వాటి మూలాన ముందే ఒక ఒపీనియన్ మనం ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. అవునండి. నిజంగా వాళ్ళకి ఎంత ఇవ్వాలో ప్రేమని, ఎంత గౌరవాన్ని ఇవ్వాలి అనేది మనం ఏం చేస్తామంటే, వీళ్ళకి ఇంత అవసరంలా కొంచెం అట్టే పెట్టుకుందాం. అమ్మకి ఎంత ఇస్తామో అంత అత్తకి ఇస్తామా ప్రేమని? ఇస్తున్నారా? అది గివింగ్. సో అక్కడ ఏం చేస్తాం, ఆమె ఇస్తుందా? ఫస్ట్ క్వశ్చన్ మైండ్ లో వచ్చేది. ఆమె ఇవ్వట్లేదుగా, నేను ఇవ్వను, కొంచెం దాచుకుంటా. నేను ఎంత మంచిదాన్నైనా నేను కొంచెమే మంచితనాన్ని చూపిస్తా కదా. ఏ రిలేషన్ లోనైనా దీన్ని అప్లై చేయండి. మనం ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం లాగా ఉంటుంది ఇది. వాళ్ళు ఇచ్చారా, వాళ్ళు ఇవ్వలేదుగా, నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అట్టే పెట్టేసుకుంటాము, కొంచెమే ఇస్తా ఉంటాము, వీళ్ళకి ఇంత చాలే అని చెప్పి. సో అలా కాకుండా ఏ పేరు పెట్టకుండా బంధాన్ని బంధంగా గౌరవిద్దాం, బాధ్యతల్ని చేద్దాం. అక్కడ మనిషిగా ఎంత మనం మనం వాళ్ళకి ఏ పేరు లేకపోతే మనం ఎంత ప్రేమగా ఉంటాము, లేదా ఒకవేళ అక్కడ మన అమ్మాయి ఉంటే ఎంత ప్రేమగా ఉంటాం. అదే ప్రేమని గనక ఇవ్వగలిగితే ఏ రిలేషన్ అయినా కూడా బాగోతుంది. వాళ్ళు ఎంత ఇచ్చారో చూసుకోవద్దు, మన డ్యూటీ మనం చెయ్యాలి. మన వరకు మన వైపు నుంచి మనం ఇచ్చే దానిలో ఎంత ఇచ్చారనేది చూసుకోకుండా, నిజమైన ప్రేమ ఎప్పుడైనా సరే ఇచ్చేది మళ్ళీ ఆశించద్దు, ఆశించకుండా ప్రేమనివ్వాలి. ప్రేమ అంటేనే ఇవ్వటం అండి, ప్రేమ అంటే తీసుకోవడం కాదు. ప్రేమ అంటే ఎప్పుడు నిజమైన ప్రేమ ఏంటంటే ఇవ్వటం. ప్రేమని ఈక్వల్ టు చేసామనుకోండి, ఈక్వల్ టు ఇంకొకటి ఏదైనా పేరు రాయాలనుకోండి, ప్రేమ అంటే గివింగ్. మన దగ్గర ఉన్నది ఇవ్వటం. అది ప్రేమ రూపేణ ఇవ్వటం, లేదంటే మనం వాళ్ళకి ఏమైనా చేసి పెట్టగలిగితే చేయగలగటం, వాళ్ళకి ఏ విధమైన సాయమైనా చేయొచ్చు. కానీ ఇచ్చింది మళ్ళీ తిరిగి ఆశించద్దు. అరే నేను ఇంత బాగా చూసుకున్నాను, నేను ఎంత బాగా చేశానే వాళ్ళు మళ్ళీ అదొద్దు. మనిషిగా అందరిలోనూ రెండు ఉంటాయి కాబట్టి మన వైపు నుంచి మనం మనిషిగా ఎంత మంచి వాళ్ళమో ఆ మంచితనాన్ని ఇవ్వచ్చు, వాళ్ళకి నష్టమేం లేదు. దాని మూలం మనది ఏమీ కరిగిపోదు. ఇంకా చెప్పాలంటే మనం చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం ఇవ్వాల్సినంత కూడా ఇవ్వమో మనస్సాక్షి ఒప్పుకోదండి. మనస్సాక్షి చెప్తా ఉంటది లోపల నుంచి మంచి పని చేసావు అని చెప్పేది మైండ్. కానీ మనసులోంచి నువ్వు ఇది కాదు కదా అని చెప్పి ప్రతి నిమిషం ఆ మనస్సాక్షి పించి చేస్తా ఉంటది, అంటే గుచ్చుతా ఉంటది. సో అది ఉండకూడదు. మనం మనశ్శాంతిగా ఉంటే అన్ని బాగుంటాయి. ఆ మనస్సాక్షి ఎప్పుడు అడుగుతా ఉంటది. మనం తప్పు చేసి కూడా దాక్కుందాము అని అనుకుంటాం, కానీ ఎవరి నుంచి, ప్రపంచం మొత్తం నుంచి దాక్కోవచ్చు నా తప్పు చేసినప్పుడు, లేదంటే ఎవరినైనా ఏడిపించినప్పుడు, ఇసుకిచ్చినప్పుడు. మన నుంచి మనం దాక్కోగలమా? లోపల నుంచి నాకు తెలుసులే అని అంటా ఉంటది మనస్సాక్షి నిమిషానికి ఒకసారి. దానికి ఏమని చెప్పుకుంటాం కదా. సో మనస్సాక్షి నుంచి ఎలా దాక్కుంటామండి? దాక్కోలేం కదా. సో ఆ మనస్సాక్షికి చెప్పుకోగలిగే స్థాయిలో మనం ఉండాలి. దాన్ని ఒప్పించగలిగే స్థాయి అంటే మనం ఎలా ఉంటామో అలా ఉండాలి. సో అలా ఉండగలిగినప్పుడు దాని నుంచి దాక్కునే అవసరం ఉండదు, దాన్ని వినకుండా ఉందామనే ప్రయత్నము చేయము. అందుకనే నిశ్శబ్దంగా ఉన్న చోట ఉండలేము ఎక్కువ. చాలా మంది దీన్ని ఫేస్ చేస్తాం. ఎందుకంటే మనము ఈ కోపాలు, ద్వేషాలు, వీటి మూలాన ఏంటంటే మనం కూడా చాలా ఇచ్చేస్తాం బయటికి, చెడుని తెలియకుండా. ఇవ్వాలని ఏమి ఉండదు కానీ ఇస్తాం. టిట్ ఫర్ టాట్ అన్నమాట, టిట్ ఫర్ టాట్. వీటి మూలాన ఏమైపోతుంది, మనశ్శాంతిగా కూర్చోలేము, ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది లోపల. అవతల వాళ్ళు ఇచ్చారు సరే, మనం కూడా ఇచ్చేస్తున్నాం తెలియకుండా. సో ఇది ఆపేద్దాం మన వైపు నుంచి. సో మేడం ఇదే ఇంకొక సేమ్ వర్షన్
అన్ని రిలేషన్స్ లోనూ పెట్టుకోవాలి, అన్ని రిలేషన్స్ ని అలానే చూడాలి. మన పాత్ర ఏంటి, మనం ఏమిస్తున్నాము, అవతల వాళ్ళు ఏమిస్తున్నారు అనే దాన్ని ఎక్కువగా ఇది చేయొద్దు. ఎప్పుడు ఫోకస్ అంతా మన వైపుకి మారుద్దో అప్పుడే తిరిగి వచ్చేవి కూడా మంచిగా వస్తాయి. మనం ఏంటంటే ఎప్పుడు ఇచ్చేటప్పుడు అవతల నుంచి ఎంత వచ్చిందనే చూస్తాం. ఆ ఎంత వచ్చిందనే చూస్తాం కాబట్టి అన్ని ఇబ్బందుల్లో పడతాం. ఆ చూసినప్పుడు ఆటోమేటిక్ గా కొలమానం ఎప్పుడు కూడా ప్రేమని కొలవకూడదు. కొలవకుండా మనం ఇచ్చేది మన సహజంగా ఇవ్వాలి. అన్లెస్ అంటిల్ మనం ఏమన్నా అవసరానికి అంటే ఒక మనిషిగా రెండు రైట్స్ ఉంటాయండి మనకి. అంటే ఇప్పుడు ఏ రకమైన అబ్యూస్ కి గురి అవ్వకూడదు, లేదంటే వాళ్ళు కొడుతున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ అయినా ఏవైనా వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు, పొద్దున్న లేస్తే కొడతారు, ఇలాంటివి గురవుతుంటే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయండే. కానీ నార్మల్ గొడవలు, నార్మల్ ఇలాంటివి ఉన్న వాళ్ళు వీటిని ఫేస్ చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ మన వైపు నుంచి పీస్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఈ నెమ్మదిగా వెనక అవతల వైపు నుంచి కూడా తగ్గిపోతాయి. మొన్న కూడా ఒకళ్ళు మాట్లాడారు గ్రూప్ లో. తను చెప్పిన స్టార్టింగ్ చెప్పిన వాటికి తను నిన్న చెప్పిన వాటికి అంటే ఒక 1 year బ్యాక్ తనకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళ రిలేషన్స్ లో, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ లో. దానిలో తను ఏమీ చేయలేదండి. ఓన్లీ షీ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. తన వైపు నుంచి ఆ ఆలోచనల్ని వదిలేశారు. తను వార్ చేయట్లా, తనలో కూడా యుద్ధం చేయటం మానేశారు. సో దాని మూలన ఆటోమేటిక్ గా బయట చేంజెస్ వచ్చాయి. మనం చేయాల్సింది అదే. ఓకేనండి. సో ఒక షాప్ ఏదైనా ఉందనుకుందాం, మెడికల్ స్టోరు, ఫ్యాన్సీ షాపు ఏదైనా ఉందనుకుందాం. దానిలో ఏవో వస్తువులు ఉంటాయి. షాపుల్ని కూడా మనం పిచ్చి షాపులు, మంచి షాపులు అని డిఫైన్ చేస్తాం. హాస్పిటల్స్ ని పిచ్చి షాపులు, మంచి మంచి హాస్పిటల్స్ ని డిఫైన్ చేస్తాం కదా. చాలా చోట్ల ఈ డిఫైనింగ్ ఉంటది. సో ఇక్కడ ఏమి ఉండవు, పిచ్చి షాప్ అంటాం. ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి పిచ్చి షాపు. బట్ అదే షాప్ లో ఇంకెవరికో చాలా వాళ్ళ ప్రాణం కాపాడే మందు ఉండొచ్చు కదా. మనకు కావాల్సింది లేదు. అదే షాప్ ఇంకొకరికి చాలా ఇంపార్టెంట్ షాప్ ఏమో, ఏ ఆస్తమాకు సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి అనుకుందాం. మనకు ఆస్తమా లేదు, సరే, ఇంకెవరికో ఉంది. అది వాళ్ళకి ఎలా ఉంటది ఆ షాప్? అది వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్, ఇదిగో మన అవసరానికి మనం మంచి చెడుని పెడుతున్నామండి. మనకి అవసరం అనుకోండి దాన్ని మంచిది అంటున్నాం, మనకి అవసరం లేదనుకోండి, ఉపయోగం లేదనుకో దాన్ని పిచ్చిది అంటున్నాం. గడ్డినే తీసుకుందాం, గడ్డి తులసి మొక్క. తులసి మొక్కకి రోజు దండం పెట్టుకుంటాము. గడ్డిని అవసరం లేదు, మనకు ఉపయోగాలు లేవని చెప్పి మనం దాన్ని పిచ్చిదంటే ఎలాగా కదా. అవునా? దాని పాత్ర ఈ భూమి మీద ఎంతో ఉంది కదా. మనకు ఉపయోగపడట్లేదని మనం అనుకుంటున్నాము, కానీ భూమికి ఉపయోగపడే విషయాలు ఎన్నిట్లోనూ తన పాత్ర తను పోషిస్తుంది. సో అలాగే భూమి మీద ఉన్న ప్రతి చిన్న పురుగు నుంచి బ్యాక్టీరియాలు, వైరస్లు, పురుగులు అన్ని ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి పాత్ర ఏదో ఒకటి ఉంది కాబట్టి భూమి అంతా ఒక బ్యాలెన్స్ లో ఉంది. సో మనకు ఉపయోగపడలేదు, మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దంటే నాకెక్కడ ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తాం మనం. అందుకనే మనకి కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని బాగోవు. ఇలా ఇన్ని డెఫినేషన్లు ఉన్నాయి మనకి లైఫ్ లో, ఇన్ని ప్రయారిటీస్ అని. అన్నిట్లోనూ ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగా, అది బెస్ట్, ఇది నాట్ బెస్ట్. సో ఇవన్నీ కూడా మనం వాడతాం. నిజానికి అవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. బహుశా మనకు కూడా అర్థం కానంత లోతుల్లో అతి సూక్ష్మంగా అంటే ఉపయోగపడుతున్నాయి అవి, మనకు కూడా తెలియదు. అందుకనే ఇది మంచి, ఇది చెడు అని చెప్పి ప్రతిదాన్ని ఎప్పుడు డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అది చేసేది మైండ్. మైండ్కి ఎప్పుడు ఆ కొలమానం కావాలి, కానీ మనసుకి అవసరంలా. మనసు అన్నిటిని ప్రేమిస్తుంది, అన్నిటిని ఆస్వాదిస్తుంది. సో ఎప్పుడు అక్కడ నుంచే చూద్దాం, గుండె నుంచి చూద్దాం ప్రతిదాన్ని. సో ప్రాక్టీస్ లోకి వెళ్దామండి. ఈరోజు నైట్ ప్రాక్టీస్, ఇది రాత్రి చేయాలి. సో ఈరోజు మీరు మార్నింగ్ ఎప్పుడైనా ఏదో ఒక టైంలో, లేదంటే ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్టోన్ ఏదన్నా ఎత్తుక్కునే ప్రయత్నం చేయండి. చిన్నది రాయ, మనకి మొక్కల్లో కూడా పెడుతున్నాం కదా వైట్వి చిన్న స్టోన్స్, అలాంటివి కానీ ఏదో ఒకటి, ఒక చిన్నది స్మూత్ స్టోన్ మీ చేతిలో పెట్టుకుంటే చేతిలో సరిపోవాలి. చేతిలో చక్కగా ఇబ్బంది లేకుండా పట్టాలి. అలాంటి ఒక చిన్న సైజు స్టోన్ ఏదన్నా పెట్టుకోండి. సో నైట్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఈ స్టోన్. సో ఏ చిన్నది మనం కృతజ్ఞత చెప్పుకోవటానికి ఉపయోగపడుతున్న ఏ చిన్న విషయానికైనా కూడా కృతజ్ఞత చెప్పుకోండి. ఈ స్టోన్ ప్రాక్టీస్ ఏంటంటే, ఒక సీక్రెట్ ఫిలిం అని ఒకటి తీసారని చెప్పాం కదా నిన్న. సో రోండా బర్నే గారు తీసిన ఫస్ట్ సినిమా అన్నమాట ఇది. ఫస్ట్ ఒక మూవీ తీశారు.
ఈ సీక్రెట్ అనే ఒక టాపిక్ మీద. సీక్రెట్ అంటే ఏంటంటే మనకి ఏది కావాలన్నా కూడా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, అసలు ఆ రహస్యం ఏంటిదని చెప్పి ఆ సినిమాలో చూపిస్తారు. చాలా బాగుంటది. అది మూవీ ఉంది, బుక్ ఉంది, చాలా పాపులర్ అయ్యాయి. ఆ సో ఆ దానిలో ఒక తండ్రి తన బిడ్డకి బాగోపోతే, ఒంట్లో బాగోలేదన్నమాట, ఆ బాబుకి ట్రీట్మెంట్ కూడా ఇంకా చెయ్యట్లేదు, సో తను చనిపోతాడని చెప్తే ఆయన ఏం చేస్తాడంటే లాస్ట్ ప్రాక్టీస్ గా ఒక చిన్న స్టోన్ తీసుకుని ఆ రాయికి రోజు దండం పెట్టుకుంటాడు అనమాట. రోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాడు, ఆ బాబు బాగైనట్టు, దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటా చేస్తాడు. ఆ బాబు నెమ్మదిగా హీల్ అవటం మొదలై బాబు బాగవుతాడు. ఆ తర్వాత ఇది చూసిన వాళ్ళందరూ ఈ స్టోన్ ప్రాక్టీస్ మొదలు పెట్టారంట. అందరు అంటే చాలా రకాలుగా, అంటే ఈ మూవీకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, దీని గురించి వినిన వాళ్ళు ఈ స్టోన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఈ స్టోన్ ప్రాక్టీస్ లో చాలా మంది చాలా విధాల సక్సెస్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. సో దాని మూలన ఈ స్టోన్ ప్రాక్టీస్ పాపులర్ అయింది. సో రొండా బర్నే గారు ఏం చేశారంటే మళ్ళీ దానిని మ్యాజిక్ అనే బుక్ రాసేటప్పుడు దీనిలో ఈ ప్రాక్టీస్ ని డే 2 ప్రాక్టీస్ గా పెట్టారు. ఈ స్టోన్ ప్రాక్టీస్ ఏమీ లేదు, ఒక స్టోన్ ఎత్తుక్కుంటాము, చిన్న స్టోన్ ని నైట్ టైం మనం బెడ్ పక్కన పెట్టుకుంటాము. బెడ్ పక్కన పెట్టుకుని రాత్రి పడుకునే ముందు ఆ స్టోన్ తీసుకుని చేతిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ఈ రోజు మొత్తం జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటాం. మంచి విషయాల్ని మాత్రమే గుర్తు తెచ్చుకుని మనకి ఈ రోజు ఏమేం జరిగాయి నా జీవితంలో మంచి విషయాలను ఆలోచించుకుని అన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకుని పైనుంచి ఈజీ ఫ్లోలో మనకి ఈజీగా గుర్తొస్తాయి. ఈ రోజు క్వశ్చనింగ్ ఆల్వేస్ క్వశ్చన్ సరిగ్గా వేయండి, ఈ రోజు మంచి విషయాలు ఏం జరిగాయి ఆ గుర్తు తెచ్చుకున్నప్పుడు వాటిల్లో ఒక మంచి విషయాన్ని, అంటే వీటిలన్నిటికంటే బెస్ట్ మంచి విషయం ఏంటి అనే ఒక్కదానికి థ్యాంక్ యూ చెప్పుకొని పడుకోవాలి అంతే. కృతజ్ఞత చెప్పుకుని ఆ స్టోన్ ని మళ్ళీ మీరు మీ బెడ్ పక్కన ఎక్కడన్నా సేఫ్ ప్లేస్ లో పెట్టండి. పెట్టేసేసి మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. సో ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా నిద్ర ఇబ్బందులు ఉంటే వాళ్ళు ముందు ప్రశాంతంగా నిద్రపోతారు. మనం నైట్ ప్రశాంతంగా నిద్రపోవటానికి కారణం ఏంటంటే ఆలోచనలు, తల నిండా ఆలోచనలు, తెలియకుండానే అవి కామ్ డౌన్ చేయకుండానే నిద్రపోతాం. మనం నిద్రపోయాం అనుకుంటాము, పొద్దున్న లేస్తాము, నిద్రపోయామా లేదా అర్థం కాదు. ఎందుకంటే అన్ని ఆలోచనలు నిద్దట్లో కూడా అంత వేగంగా వెళ్తా ఉంటాయి. పొద్దున్న లేచిన తర్వాత అలసటగానే ఉంటది, నిద్రపోయినట్టు అనిపించదు, టయర్డ్ గా ఉంటది, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది అనిపిస్తా ఉంటది. ఎప్పుడంటే తలలో అంత వేగంగా ఆలోచనలు వెళ్తున్నప్పుడు నిద్ర ఎలా పడుతుంది? మైండ్ ని మనం ఒట్టి శరీరానికి రెస్ట్ ఇస్తున్నాం కానీ మైండ్ కి రెస్ట్ ఇవ్వము. సో ఈ పద్ధతి, ఈ ప్రాక్టీస్ డే 2 ప్రాక్టీస్ మొదలైన తర్వాత జరిగేది ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోవటం. సో ఈ ప్రాక్టీస్ రోజు రాత్రి చేయాలండి. మనం మార్నింగ్ బెస్టింగ్స్ రోజు రాస్తాం కదా, మార్నింగ్ వచ్చి నైట్ టైమ్ ఈ స్టోన్ ప్రాక్టీస్ చేయండి. ఈ స్టోన్ ని పట్టుకుని ప్రాక్టీస్ చేయండి. స్టోన్ ఎప్పుడు మీ అలారం ఏదైనా ఉంటే అలారం పక్కన పెట్టుకోండి, బెడ్ పక్కన ఏదైనా టేబుల్ ఉంటే టేబుల్ దగ్గర పెట్టుకోండి, ఎక్కడైనా సేఫ్ గా పెట్టుకోండి. పిల్లలు ఉంటే కనుక దాన్ని కొంచెం వాళ్ళకి అందుబాటులో లేని ప్లేసెస్ చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఎందుకంటే అది చిన్న స్టోన్ వాడతారు కాబట్టి మీరు వీలైనంత జాగ్రత్తగా దాన్ని చేయండి. సో అలాంటి ఇబ్బందులు లేనప్పుడు మాత్రం కంటికి కనపడేలాగా పెట్టుకోండి. పెట్టుకుని ప్రాక్టీస్ చేసేసి నిద్రపోండి హాయిగా, ఇంకేం అవసరంలా. నైట్ ప్రాక్టీస్ ఇది పొద్దున మనం రోజు 10 మంచి విషయాలు పొద్దున క్లాస్ లో రాసుకుంటాము. రాత్రి పడుకునేటప్పుడు మీరు చేయాల్సింది ఇది ఇంట్లో. ఇంకా ప్రతిరోజు రాత్రి ఈ నెల రోజులు మీరు రాత్రి చేయాల్సిన పని అనమాట ఇది. సో ఇది కంపల్సరీ మర్చిపోకుండా చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మార్నింగ్ ఈ డే 1 డే 2, డే 1 నిన్నటిది ఏది రోజు 10 మంచి విషయాలు రాసుకోవటం అనేది మొదలు పెట్టాము. డే 2 ప్రాక్టీస్ ఇది ఈ రోజు నుంచి మొదలవుతుంది, అంటే రోజు రాత్రి చేస్తాం ఇది. ఈ రెండు చేసినా చాలు జీవితం ఎన్ని మార్పులు తెస్తుందంటే కొన్ని నెలల్లోనే ఎంతో ప్రశాంతతను సంపాదించుకుంటాం. బట్ ఇవి కాకుండా మిగతావి ఇప్పుడు ఆథర్ డిజైన్ చేసిన మిగతా ప్రాక్టీస్లు కూడా చేస్తే చాలా ఎలాగంటే మ్యాగ్నెట్స్ లాగా మారుతాం. ఏదన్నా కోరుకున్నా, ఏదన్నా అనుకున్నా, ఏదన్నా కావాలన్నా అతి వేగంగా మన దాకా రావటం చూస్తాం వాటిని. సో అది ఎప్పుడు జరుగుద్దంటే మనం అయస్కాంతాల్లాగా మారాలి. గ్రాటిట్యూడ్ ని ఎంతగా మనలోకి కణకణంలోకి, అంటే ఎవ్రీ సెల్ కనుక అది ఇమిడిపోయింది అనుకోండి, అంత మనకు కావాల్సినవి అన్ని జరుగుతాయండి. ఏది కావాలన్నా జరుగుద్ది. ఏది అనుకుంటున్నా సరే మనం ఏదన్నా ఎతుకుతుంటే అది మన కోసం వెతకటం మొదలు పెట్టుద్ది. అది ఎంత వేగంగా ఎతుకుతాం అంటే ఎంత జరుగుద్ది కొన్ని మీరే మాకు ఒక 10 రోజుల తర్వాత, ఒక 15 రోజుల తర్వాత యూ విల్ స్టార్ట్ సేయింగ్ ఇదిగో ఇలా జరిగింది అని చెప్తా ఉంటారు. సో ఇది నేను 4-5 ఏళ్ళుగా వింటా వచ్చాను. నాకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నేను చెప్పేదాన్ని. సో అవి కూడా మనం ఇక్కడ చెప్పుకుందాము. సో ఈ రోజు ప్రాక్టీస్ అది నైట్ ప్రాక్టీస్.
మనం రోజువారీ డే ప్రాక్టీస్ అంటే పొద్దునే రాసుకునే 10 మంచి విషయాలు ఇక్కడ రాసేద్దాం ఈ రోజు. సో ఇప్పుడు 9:06 అవుతుంది టైము. 15-20 మినిట్స్ తీసుకోండి అందరూ. చక్కగా పెన్ను బుక్ పెట్టుకొని ప్రశాంతంగా మంచివి గుర్తు తెచ్చుకొని, వీలైతే ఒక 3 బ్రీత్స్ తీసుకోండి. మంచిగా నిండా గాలి తీసుకొని వదిలేసి స్టార్ట్ చేయండి. ఏ పని చేసినా, ఏ డెసిషన్ తీసుకుంటున్నా ఇది ఒకటి అలవాటు చేసుకోండి. చక్కగా గాలి తీసుకొని వదిలేయటం ఒక 3 సార్లు నిండా తీసుకొని వదిలేసేసి అప్పుడు తీసుకోండి. అది ఇంకొంచెం క్లారిటీ తెస్తుంది మనకి. మ్యామ్ మేడం మంచి విషయాలు అంటే మంచి ఇప్పుడు విషయాలే థ్యాంక్స్ విషయాలే మేడం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ నిన్న మంచి రాయింది. విషయాలు, థ్యాంక్ఫుల్ విషయాలు, మంచి విషయాలు అంటే అవే. వాట్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్, నేను దేనికి కృతజ్ఞత తెలుపుకోను, ఈ రోజు నా జీవితంలో జరిగిన మంచి విషయాలు ఏంటి, లేదా నిన్న జరిగిన మంచి విషయాలు ఏంటి. ఓవరాల్ గా మీకు ఎప్పుడే గుర్తొచ్చినా రాయొచ్చు, నిన్నటి గుర్తొచ్చినా రాయొచ్చు. ఫ్రీగా ఎలో చేయండి, క్వశ్చన్ వేయండి, గుర్తొస్తా ఉంటే రాస్తా ఉండండి అంతే. మీరు క్వశ్చన్ పదే పదే అడగండి. మ్యామ్ ఇప్పుడు నైట్ ప్రాక్టీస్ రాయమంటారా? నైట్ ప్రాక్టీస్ చేసేవి నైట్ రాయమంటారా? ప్రాక్టీస్ రాత్రిదండి. నైట్ ప్రాక్టీస్ మీరు చెయ్యాలి. మీరు ఇంట్లో నైట్ పడుకునేటప్పుడు మీ లాస్ట్ ప్రాక్టీస్ అవ్వాలి అది. ఇది చేసిన తర్వాత మీరు నిద్రపోండి. అంటే ఇంకా తర్వాత ఇప్పుడు వేరే యాక్టివిటీస్ ఏం పెట్టుకోకూడదు. ఇప్పుడు గ్రాటిట్యూడ్ నిన్న రాసినట్లు ఈ రోజు మరలా రాయమంటున్నారా? అవునండి, అవును. ఓకే 10 ఓకే మంచి విషయాలు నిన్న ఓకే మీరు థ్యాంక్ రాసినట్టు 10 మంచి విషయాలు. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ అమ్మకి అని నేను రాసుకున్నారు కదా, అలాగా మీరు దేనికి రాయాలనుకుంటున్నారు. ఈ రోజు వాతావరణం ఎంతో బాగుంది అనుకోండి. సో వెదర్ గురించి రాసుకోండి. నిన్న మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆఫీస్ లో, ఇంట్లో, బయటకి ఎక్కడికన్నా ఎల్లుంటే అవన్నీ రాసుకోండి. నిన్న కలిసిన మనుషుల గురించి రాసుకోండి. లేదంటే ఏమైనా పెద్ద పెద్దవి గుర్తొస్తాయి ఒక్కొక్కసారి. అంటే పెద్దవి అని ఏమి ఉండదు నిజానికి, అన్ని మంచి విషయాలే. బట్ మీకు ఏంటంటే మీ లైఫ్ లో జరిగిన పెద్ద విషయాలు మంచివి కింద డిఫైన్ చేస్తుంది మైండ్. సో అలా ఏమన్నా గుర్తొచ్చినా కూడా రాసుకోండి. మీ పిల్లల గురించి ఏమైనా గుర్తొస్తే రాసుకోండి. స్నేహితులు, జంతువులు, పక్షులు, మొక్కలు, పువ్వులు, ప్రకృతి, దేని గురించి అయినా, శరీరం, మన బాడీ పార్ట్స్ ఈ రోజు మీరు రాయగలుగుతున్నారా చేతుల గురించి. వీటి గురించి ఇంకా డిఫైన్డ్ గా, అంటే హెల్త్ గురించి ఇంకా డిఫైన్డ్ గా, ఇంకా క్లియర్ గా వెళ్తాం వెళ్ళే కొద్దీ. బట్ ఇప్పుడు మీకు దేనికి థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపిస్తే దాని గురించి రాసుకోండి. చూసే కళ్ళ గురించి, కంటి చూపు ఉన్నందుకు, ఎవ్రీథింగ్, మీకు ఆరోగ్యం బాగున్నందుకు, ఏది గుర్తొస్తే అది రాయండి. సో జనరల్ గా పోర్షన్స్ ఎలాగ మనం ఒక 5గా డివైడ్ చేసుకుందాం అనుకోండి. ఆరోగ్యం గురించి, సక్సెస్ గురించి, మనం చేసే జాబ్ గురించి, ఫ్యామిలీ గురించి, ఇలా డిఫైన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మన మన జీవితంలో ఏమేమి ఉంటాయి జనరల్ గా, ఆ పరంగా చూసుకుంటూ రాసేయచ్చు. రాసేటప్పుడు కారణం రాయండి, కంపల్సరీ కారణం. బికాస్, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వేప చెట్టుకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అనుకోండి. ఎందుకు చెప్పుకుంటున్నాను, కారణం రాయండి. కారణం రాసినప్పుడు ఇంకా ఆ కృతజ్ఞత భావం పెరుగుద్ది, అందుకని కారణం రాయాలి. సో మా పిల్లలకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకని, నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకంటే. సో నేను రాసేది జనరల్ గా ఇంగ్లీష్ లో రాస్తాను. మ్మ్, మీకు ఏ లాంగ్వేజ్ లో రాయటం ఈజీయో ఆ లాంగ్వేజ్ లో రాయండి. తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, మీరు దేనిలో కంఫర్టబుల్, ఏది మీ మనసుకి దగ్గరగా అనిపిస్తుందో దానిలో. నాకు ఇంగ్లీష్ అలవాటు అయిపోవడం వల్ల నేను ఇంగ్లీష్ లో రాస్తా. బట్ నేను అవన్నీ మిక్సప్ ఉంటాయి జనరల్ గా రెండు. కొంతమందికి తెలుగులో రాస్తే చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది, వాళ్ళు తెలుగులోనే రాయండి. ఇంగ్లీష్ లో రాసే వాళ్ళు, తెలుగు రాదు సరిగ్గా రావట్లేదు అనుకునే వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ లో రాసేయండి. ఫైనల్లీ ఇంటెన్షన్, దీనిలో మన ఉద్దేశం అది మనకి దగ్గరగా ఉండాలి. ఆ భావన దానికోసమే చేసేది. ఇంకేం లేదు. ఆ బుక్ ఇంకెవరు చూడరు, మీతోనే ఉంటుంది, మీ వరకే ఉంటుంది. అది చూసుకుంటే మీకు హాయిగా అనిపించాలి ఆ పుస్తకాన్ని. మ్యామ్ ఒక చిన్న డౌట్ అడగచ్చా మ్యామ్? అడగండి అండి. యాక్చువల్ గా నేను డైలీ నైట్ ప్రాక్టీస్ చేస్తున్నాను గ్రాటిట్యూడ్. సో మార్నింగ్ కూడా మీరు చెప్పిన 10 రాయాలన్నా, లేకపోతే నైట్ రాస్తే ఓకేనా? రెండు చేయాలండి, మార్నింగ్ నైట్. మార్నింగ్ మీరు ఇక్కడ రాస్తారు కదా క్లాస్ లో, నైట్ ఓకే మీరు చేసేసి పడుకోవాలి, లాస్ట్ లో చేసి పడుకోవాలి. ఇది ఎందుకో కూడా చెప్తాను. మామూలుగా ఈ మార్నింగ్ నైట్
పొద్దున్న లేవంగానే ఫస్ట్ ప్రాక్టీస్, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు లాస్ట్ ప్రాక్టీస్ గా ఎందుకు పెట్టారో చెప్తారు. దీనిలో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ రీజన్ ఏంటంటే, జనరల్ గా మన బిలీఫ్ సిస్టమ్ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా. మన నమ్మకంగా ఏదైనా మారాలంటే పదే పదే మనం ఆలోచించినవి నమ్మినప్పుడు ఫీలింగ్ పెడతాం కదా. నమ్మినప్పుడు ఫీలింగ్ పెడతాం. ఈ నమ్మి ఆలోచించి పదే పదే వెళ్ళినవి మన నమ్మకాలుగా మారిపోతాయి. చిన్నప్పటి నుంచి మనము వినినవి, చూసినవి, చేసినవి, లేదా ఎవరి జీవితంలో జరిగినవైనా కూడా వింటూ ఓహో అవునా అవునా అని చెప్పి మనం నిజంగానే ఫీలింగ్ పెట్టి విన్నాం అనుకోండి, అవి కూడా మన నమ్మకాలుగా మారిపోతాయి. అలా చాలా ఉద్దేశాలు పడిపోయాయి మన తలలో. ఇలా నమ్మకాలుగా పోవటం అంటే అర్థం ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి, అంటే మైండ్ లో లెవెల్స్ ఉంటాయి. సో డీపర్ మైండ్ లోకి వెళ్ళిపోయాయి అనమాట. ఆ డీపర్ మైండ్ లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఒకసారి ఎవరన్నా వెళ్ళింది అంటే అర్థం ఏంటంటే, దాన్ని బట్టే మనం ప్రపంచాన్ని చూస్తాం. లోకం అంతా చెడ్డది అనేది గనక నమ్మకంగా మారింది అనుకుందాం, మనుషులందరూ మోసం చేసే వాళ్ళే అనేది వెళ్ళింది అనుకుందాం, ఏ మనిషినైనా కూడా అదే దృక్కోణంతో చూస్తాం. అంటే ఇదిగో వీళ్ళు ఏదో మోసం చేయటం, అంటే వాడు మంచి చేసినా కూడా దానిలో కూడా అనుమానమే, వాళ్ళు ఏదో తేడా కొడుతుంది అనిపిస్తా ఉంటది అనమాట. ఎందుకంటే అది మన నమ్మకంగా మారింది కాబట్టి ఇంకా అలానే చూడగలం వాళ్ళని. సో అలాగా లోపలికి వెళ్ళి ముద్ర పడిపోయిన ఏదైనా నమ్మకం ఉందంటే దాని నుంచే చూస్తాం ప్రపంచాన్ని. కాబట్టే మన అందరం ఒకలాగా ఉంటాం. మనుషులు అనే మాటే గాని మనుషులు ఒక్కొక్కడం ఒక్కొక్క రకంగా ఉంటాం. ఎందుకంటే మన నమ్మకాలు బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది. నిజానికి మన నమ్మకాలే మనల్ని నడిపిస్తా ఉంటాయి. కానీ అవి మంచి నమ్మకాలు పడ్డాయా, చెడు నమ్మకాలు పడ్డాయా అనేది ఎలా తెలుసు? చాలా వెళ్ళిపోయాయి చిన్నప్పటి నుంచి. దగ్గర దగ్గర మనం 7 ఏళ్ళు ఆ వయసు ఉన్నప్పటి నుంచి కూడా డిఫైన్డ్ గా కొన్ని వెళ్ళిపోతాయి. అంటే కొన్నిటిని ఫిక్సేషన్ జరిగిపోతా ఉంటది ఆ టైంకి. చాలా నమ్మకాలంట 7 ఏళ్ళు 8 ఏళ్ళు లోపే. సో అలాంటప్పుడు ఏమేమి వెళ్ళాయో ఎలా తెలుస్తాయండి? చుట్టుపక్కల ఏం మాట్లాడుకున్నారో, మీ పక్కనుండే మీ అమ్మ నాన్న ఏం మాట్లాడుకునే వాళ్ళు, ఎలా ప్రవర్తించే వాళ్ళు, వీటన్నిటిని బట్టి మీరు అవన్నీ వెళ్ళిపోయి ఉండుంటాయి. సో ఇలా ఎన్నో నమ్మకాలు వెళ్ళిపోయాయి కాబట్టి వాటి మీద ఆధారంగా మీ జీవితం నడుస్తూ ఉంది. మనకు కూడా తెలియకుండా మన జీవితం ఆ నమ్మకాలు నడిపిస్తున్నాయి మనల్ని. సో ఆథర్ ఏం చేశారంటే, ఇది ఇలా ఉండగా ఒక మనం రీవైరింగ్, అంటే ఈ నమ్మకాల నుంచి బయటపడటానికి ఒక దారి ఉంది. ఏవైతే సరిగ్గా లేవో వాటిని సరి చేసుకోవటానికి, సో ఏవైతే కరెక్ట్ నమ్మకాలు కాదో వాటిని మార్చుకోవటానికి రీవైరింగ్ అంటారు. రీవైరింగ్ అంటే అది తీసేసి దానిలో కరెక్టివ్ పెట్టుకోవడం అన్నమాట. సో తీయటం అనేది మనం ఇక్కడ ఏం చెయ్యక్కర్లా, ఫోకస్ అంతా మంచి వాటి మీద పెడుతున్నాం కదా. సో మార్నింగ్ నిద్రపోయే ముందు, నిద్ర లేవంగానే లేవంగానే అంటే కొంచెం మత్తుగా ఉంటుంది చూడండి. అంటే ఇంకా మీకు ఆలోచనలు స్టార్ట్ అవ్వవు. లేచిన తర్వాత ఫస్ట్ మీరు కళ్ళు తెరిచారు, లేదా బెడ్ మీద కూర్చున్నారు, లేదంటే ఇంకా దిగుతున్నారు, ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు మన మైండ్ చాలా ఎంటీగా ఉంటది. ఇంకా ఆలోచనలు మొదలవ్వవు అనమాట. ఒపీనియన్స్, ఆలోచనలు, నిన్నటి దిగుళ్ళు ఏమీ స్టార్ట్ అవ్వవు తల్లు. అలాంటి ఆ ఎంటీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఖాళీగా ఉంటది అనమాట. అలాంటి టైంలో గనక మనం ఏదన్నా పంపిస్తే తలలోకి ఒక ఆలోచనని భావన పెట్టి పంపిస్తే జనరల్ గా అవి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కడికి? సబ్ కాన్షియస్ మైండ్ లోకి, మన డీపర్ మైండ్ లోకి అనమాట. అలా పంపేవి గనక అన్ని మంచివే పంపించగలిగితే మనం కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మన బిలీఫ్ సిస్టమ్ లో మార్పులు వస్తాయి. మనం నమ్మిన విషయాలు కరెక్ట్ కాదనుకుంటే అవన్నీ సరైపోతాయి అనమాట. సో పదే పదే ప్రయత్నపూర్వకంగా మనం ఈ ప్రాక్టీస్ చేయటం వలన ఏమవుతుందంటే, ఈ ఏవైతే నమ్మకాలు కరెక్ట్ గా లేవు, ఇబ్బంది పడుతున్నాము, ఏదైనా పని చేయాలనుకుంటాం, ఎక్కడో లోపల ఆపేస్తా ఉంటది. ఆపేసేది ఏంటి? ఇంతకీ ఎప్పుడో పడి ఉంటది మీరు చేయలేరు అనేది ఏదో నమ్మకం లోపల. అందుకే మనం గబుక్కుని సులువుగా అన్ని పనులు చేయలేము. పిల్లలు ఏదైనా మొదలు పెట్టమనగానే గబుక్కుని తీసుకుని బుక్ లో బొమ్మ ఎండ్రా అనగానే వాళ్ళకి ఒక మంచి పేపర్ ఇవ్వండి, పెద్ద సైజ్ పోస్టర్ పేపర్, స్కెచ్లు అప్లై ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, గబుక్కుని మొదలు పెడతారు. మనం ఎన్నిసార్లు ఆలోచిస్తామండి గబుక్కుని ఒక బొమ్మ వేయటానికి? అమ్మో నీట్ గా రాదేమో, అమ్మో సరిగ్గా రాకపోతే పేపర్ పాడైపోతుందేమో, ఇన్ని ఆలోచిస్తాం కదా. పర్ఫెక్షన్ ఇష్యూస్ వస్తాయి మనకి. వాళ్ళు అవేమన్నా ఆలోచిస్తారా? చక్కగా వెళ్ళిపోయి వేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు, పాడి చేస్తామన్న టెన్షన్ లేదు. మనకేముంటాయి? మనకి ముందు భయాలు, ఏమైపోతుందో, మొదలు పెట్టాక బాగోపోతే ఏమవుతుందో, ఇన్ని ఉంటాయి కాబట్టి మొదలు పెట్టినాం ఏ కొత్త విషయాల్ని మనం. సో ఇది ఎందుకు జరిగింది? లోపల ఏవో ఉంటాయి మనకి మొదలు పెట్టడానికి అడ్డాలన్నమాట. చేస్తే ఏమవుద్దో, సరిగ్గా రాదేమో, రాకపోతే అందరూ ఏమనుకుంటారో, 100 మన గురించి బాధే, అవతల వాళ్ళు అనుకునే వాటి గురించి బాధే. సో వీటి మూలాన్ని మనం గబుక్కుని అన్ని పనులు చేయలేం. సో ఇవి నెమ్మదిగా క్లియర్ అయిపోతాయి, చక్కగా క్లీన్ గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే మనం అన్ని మంచివే రాసుకుంటున్నాం కాబట్టి ఫైర్ వాల్ అనేది ఉంటది అనమాట. ఈ నమ్మకాల్లో మనం అనుకోని నమ్మకం ఏదన్నా వచ్చి
ఆలోచన వచ్చి మనం పంపిస్తున్నాం అనుకోండి, ఏం చేస్తుంది? ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఫైర్ వల్ల అడ్డం వస్తుంది అనమాట, తోసేస్తుంది, రిజెక్ట్ చేస్తూ ఉంటది అలాంటి ఆలోచనలు. నో 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 అని. కానీ మనం రోజు మంచి విషయాల్ని పొద్దున్నే, అది మైండ్ యాక్టివ్ గా లేని టైంలో పంపిస్తున్నాం కదా, అది నిద్ర. మైండ్ యాక్టివ్ గా లేని టైం అంటే మైండ్ ఇంకా ఆలోచనల మీద పని పెట్టుకోలేదన్నమాట, ఆలోచనలు రావటం మొదలవల. ఆ టైంలో మనం పంపుతున్నాం కాబట్టి ఏం చేస్తుందంటే లోపలికి వెళ్తాయి అవి, సబ్ కాన్షియస్ మైండ్ లోకి డీప్ గా వెళ్తాయి అనమాట. రోజు పంపాలి, కాకపోతే ప్రతిరోజు చేయాలి. అందుకే ఇది ప్రాక్టీస్, ఇది ప్రాక్టీస్ గా చేసేది. సో ప్రతిరోజు మంచి విషయాలే మంచి విషయాలే మంచి విషయాలే, అన్నిట్లోనూ మంచిగా చూస్తూ పంపుతున్నాం. చిన్నప్పటి విషయాలు, పాత విషయాలు గుర్తు తెచ్చుకుని కూడా మంచివే పంపుతాం. ఆటోమేటిక్ గా ఏమవుతుంది? మీ ఫైర్ వాల్ నుంచి అది పాస్ అయిపోతుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది, మీ కోర్ లోకి వెళ్ళిపోతుంది. ఏమని? అన్నిట్లో మంచి చూడాలి అని. ఆటోమేటిక్ గా లోపల ఏమన్నా హీలింగ్ అవసరం ఉన్నా, మీరు ఎక్కడన్నా కోలుకోకపోయినా, చైల్డ్ గా ఉండి మీకు ఏమన్నా నెగిటివ్ ఫీలింగ్స్ ఉండిపోయినా అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే ఇవన్నీ వెళ్ళి ఆ ప్లేసెస్ ని రీప్లేస్ చేసేస్తాయి అందంగా. సో ఇదే పద్ధతి నైట్ కూడా. మత్తుగా ఉన్నప్పుడు ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో స్లిప్ అయిపోతున్నాం నిద్రలోకి అనంగా, మైండ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ ఎంటీనెస్ లో మనం ఏదైతే నమ్మి పంపిస్తామో అది మన నమ్మకంగా మారుతుంది. అది మళ్ళీ మనల్ని హీల్ చేస్తుంది అనమాట. సో అందుకనే ఆథర్ ఈ ప్రాక్టీస్ ని పెట్టారండి. సో ఈ నిద్రపోయే ముందు అన్ని మంచివి ఆలోచించుకుని, ఈ రోజు జరిగిన విషయాలు అన్నిటిని మంచివి తీసుకుని, దానిలో బెస్ట్ దానికి థ్యాంక్ యూ చెప్పుకొని పడుకున్నప్పుడు ఏమవుతుంది? కొన్నాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ లోపలికి వెళ్ళేవన్నీ కూడా మంచివే అవుతాయి. సో పొద్దున్న లేవటం కృతజ్ఞత భావంతో లేస్తున్నారు, మళ్ళీ పడుకోవటం కృతజ్ఞత భావంతో పడుకుంటున్నారు. ఒక్కసారి చూడండి, ఒక 10 రోజుల తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే, యూ విల్ స్టార్ట్ సేయింగ్ ఎంత హాయిగా పడుకుంటున్నావంటే అని చెప్పి మీరు చెప్తారు. రోజు ఎంత హాయిగా గడుస్తుందంటే. ఈ మధ్యలో ఏమన్నా మీరు ఈ నెల 2 నెలలు 3 నెలలు లేదంటే రీసెంట్ సంవత్సరాల్లో ఎవరన్నా ఇబ్బంది అనుకున్న మనుషులు కూడా నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళే తుడిచిపెట్టుకుపోతారు. వాళ్ళు ఎందుకు మన ఇతికించడానికి రావట్లేదో కూడా అర్థం కాదు, దే గో అవే. ఏదర్ మనిషి మారటం అయినా జరుగుద్ది, లేదా మనిషి తప్పుకోవటం అయినా జరుగుద్ది. సో వీ హావ్ సీన్ సో మెనీ థింగ్స్ లైక్ దిస్. ఇవి జరగటం చూసామండి, మా కళ్ళారా కూడా చూసాము. అండ్ ఐ హోప్ మీరు అందరూ అవన్నీ చూస్తారు. ఓకే అండి. సో ఇంకా అవతల మనిషి గురించి టెన్షన్ వద్దు, ఫోకస్ అంతా మన వైపు మళ్ళింది. మ్యాజిక్ అంతే, మ్యాజిక్ ఏం లేదు, మొత్తం చేసేదంతా మనమే. కానీ మన చుట్టూ అంతా మార్పు కనపడుతుంది. ఎవ్రీవేర్ మనం ఎటు వెళ్ళినా మనం దీన్ని క్యారీ చేస్తాం. అంటే కృతజ్ఞత తెలుపుకునే విషయాలు ఇంకా ఎక్కువ అవుతాయి, ఎదికే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతాయి. థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండండి, ఇంకా థ్యాంక్ యూ చెప్పుకునే విషయాలు ఎదురొస్తా ఉంటాయి. That's it. నమస్తే మ్యామ్. మేడం నమస్తే. మ్యామ్ నమస్తే. సాయి ప్రసన్న. సారీ మ్యామ్, వీడియో ఆన్ చేసుకోలేను. పర్వాలేదు, ఆ, చెప్పండి. మ్యామ్ రాయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తే ఏం చేయాలి? అంటే మార్నింగ్ టైంలో ఏమనిపిస్తుందంటే, నేను ఇది క్లాస్ అనేది చాలా పర్సనల్ గా అటెండ్ అవుతాను మ్యామ్. ఇంకా ఓకే. లెగుస్తారు, పిల్లలు లెగుస్తారు, హస్బెండ్ లెగుస్తారు, అది వాళ్ళ ముందు రాయడం అనేది కూడా నా ఫీలింగ్ నాకు నేను ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఎక్కడ చూస్తారో ఆ భయంగా అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. అదే ఓకే. మైండ్ లో తిరుగుతుంది, నాకు ఆలోచనలు రావట్లేదు మ్యామ్. సో అంటే ఓకే. వాళ్ళు స్కూల్స్ కి, హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత నాకు నా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది, అప్పుడు నేను ఆలోచించుకోగలుగుతాను. ఆ టైంలో నేను రాయొచ్చాను. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మార్నింగ్ టైం అనేది ఎఫిషియెంట్ గా ఉంటుంది అనేది. బట్ ఎవరు లెగుస్తారో, ఎవరు వచ్చి చూస్తారో, అది నేను అదే ఎక్కువ మైండ్ లో రన్ అవుతుంది మ్యామ్. ఓకే. ఈవెన్ నాకు డౌట్ అడగాలన్నా కూడా ఎవరు వస్తారో అని చెప్పి నేను మాట్లాడలేకపోతున్నాను మ్యామ్. పర్వాలేదు, అర్థమైందండి, అర్థమైంది. ఇంతకు ముందు కూడా చెప్పారు ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి ఇంతకు ముందు కూడా. అలా సో లెట్ us assume వాళ్ళు చూస్తున్నారు అని అనుకోండి, ఏమైంది? అదే అంటే ఇప్పుడు నేను ఏదో మారాలి, నాకు అంటే నాకు కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అంటే లైఫ్ లో ఇంకా ఏది సాధించలేదన్న బాధ ఉంటుంది. ఏదో మారాలి, ఏదో ఎలా ట్రై చేయాలనే దాని మీదే నేను క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నాను సార్, మోటివేషన్ కోసం. ఐ అండర్స్టాండ్. సాయి ప్రసన్న గారు, మీ పేరు సాయి ఎస్ ప్రసన్న గారు? సాయి ప్రసన్న ఎస్ గారు. అండి. సో ఎస్ అండి. ఇప్పుడు మనము ఏమి రాస్తున్నాము? ఏమి మంచి రాస్తున్నారు మీరు? విషయాలే, మంచి మంచి విషయాలే విషయాలు, రాద్దాం. మంచి విషయాలు రాస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనేసి మంచి విషయాలు రాస్తున్నారు.
మంచి విషయాలు రాస్తున్నారు కాబట్టి అది ఎవరు చూసినా నష్టమేం లేదు. మనకేంటంటే ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. మనందరం మనకి ఒక కంఫర్ట్ జోన్ అనేసి మనం ఒక గిరి గీసుకుని ఆ ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం కదా, మనకి అంతకు ముందు చాలా మంది ఆ ఈ వీడియోస్ ఆన్ చేసుకోలేరు, లేకపోతే మనం ముందు సరిగ్గా మనం 10 మంది ముందు మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాం. వెరీ సింపుల్. మనకు అక్కడ జరుగుతుంది తప్పని తెలుసు, మనకి లోపల వాయిస్ అది మనం ఎదిరించాలని మనకు అనిపిస్తుంది, కానీ పక్కన వాళ్ళు ఏ ఏ- మనకి ఒక ఫైర్ వాల్ లాగా కొన్ని మన ఆపేస్తాయి. యాక్చువల్లీ ఏమైంది మహా అని అనుకుంటే, మహా అయితే ఏమైపోతుంది ప్రతి విషయాన్ని. ఇప్పుడు మనం ఏవైతే ఆపేస్తున్నాయో వాటిని క్వశ్చన్ చేసుకోండి. ట్రై టు క్వశ్చన్. ఓకే సార్. మీరు ఆమ్, రాస్తున్నారు, చూస్తే ఏమైద్ది మహా ఏమైద్ది. ఇప్పుడు మనకేంటంటే మనం మారుతున్న విషయం కూడా ఎవరికి తెలియకూడదు అని అనుకుంటున్నాం. మనకెందుకు అది? మన గురించి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనేసి ఆందోళన పడుతున్నాం. మనకెందుకు అది? ఓకే మనిషిగా సార్. మనము ఎదగడాన్ని అవతల వాళ్ళు ఇష్టపడరేమో అనేసి మనకి మైండ్ లో మన మైండ్ మనల్ని అదేదో లేని భూతాన్ని క్రియేట్ చేస్తుంది. చీకటి అంటే ఎందుకు భయం? చీకటి అంటే చాలా మందికి ఎందుకు భయము అని అంటే అక్కడ ఏదో ఉంది అని మన మైండ్ మనకి చెప్పడం మూలాన మనం వెళ్ళం. వాస్తవంగా మన ఇంట్లో మన పక్క రూమ్ కూడా మనం లైట్ లేకుండా వెళ్ళలేకపోతుంది. ఇట్ ఈస్ బికాస్ మన మైండ్ మనల్ని వేరేలాగా గైడ్ చేస్తుంది. దాన్ని సరిగ్గా అడ్రస్ చేయండి. మహా అయితే ఏమైతుంది? ఓకే సార్. సో మీరు మీకు ఇది అభద్రతా భావం ఎక్కువైన కొద్దీ మనలో అనవసరమైన టెన్షన్స్. ఇప్పుడు మీరు ఈ టైంలో రాయట్లేదు, తర్వాత టైంలో రాస్తానంటున్నారు. తర్వాత టైంలో రాసినప్పుడు అది ఎవరైనా తర్వాత చూస్తే ఏమైద్ది అని మళ్ళీ దాన్ని గుట్టుగా పెట్టుకోవాలి అనేసి మనం అనుకుంటాం. రైట్ రైట్ సార్. దీని మూలన అంటే మనం ఏదైనా మంచి చేసేటప్పుడు మనం జిమ్కి వెళ్తున్నాము, జిమ్కి వెళ్ళడం ఎవరైనా చూస్తే నాకు నచ్చదు. ఏంటి, నేను లావ్ అవుతున్నాను అన్న ఫీలింగ్ నాకు తెలిస్తే పర్వాలేదు, పక్కన వాళ్ళకి తెలిస్తే నేను ఒప్పుకోలేను. వై 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 ఈస్ దట్? బికాస్ మీరు పక్కన వాళ్ళ గురించి ఎంత ఎక్కువసేపు ఆలోచిస్తారు. మన భావనలో చీకట్లో దెయ్యంలాగా అది చాలా పెద్దగా ఉంటది. అవతల వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారేమో, వాళ్ళకి ఇంకేమీ పని లేదేమో. నేను పెళ్లిళ్ళలో కూడా నేను ఏమన్నా భోజనాలు తింటా ఉంటే నేను మామూలుగా తింటాను, వీడియోగ్రాఫర్ నేను వస్తే ఇదిగో నేను ఎక్కువ తినేస్తున్నానేమో, వాట్ వి డూ, మొహాన్ని కప్పేసుకుంటాం. చాలా ఏళ్ళు చాలా డీసెంట్ గా తింటాం. అది మేము పెళ్ళయిన తర్వాత క్రాస్ చేసాం దాన్ని కూడా. సో ఇవన్నీ ఏంటి అని అంటే దీస్ ఆర్ పర్సీవ్డ్ భయాలు. నిజంగా యాక్చువల్లీ అక్కడే ఉండదు. అంటే చీకట్లో దెయ్యం లాంటిది అనమాట. పక్కన వాళ్ళు మనం ఏదో మంచి చేస్తున్నాము, మనం బాగవుతున్నాము, వాళ్ళకి దాంతో ఏంటి సంబంధం? సంబంధం ఉన్న అవతల వాళ్ళు సంబంధం ఉన్న వాళ్ళకి మనం బాగవ్వడం ఇష్టమైతే చూపించడంలో మనకేంటి ప్రాబ్లం? సో ఇప్పుడు ఇవన్నీ మైండ్ కట్టిన అడ్డుగోడలు. మైండ్ మనకి అడ్డుగోడలు ఎప్పటికప్పుడు కట్టేస్తా ఉంటది. అందులోంచి బయటకు రావడమే ఎలా అనేది అర్థం కావట్లేదు సార్. అది ఇదే ఇప్పుడు అదే పని చేసేయడమే. ఇదే బయటికి రావడం ఎలాగో అని అంటే ఏమైద్ది? మహా అయితే ఏమైతుంది? వాట్ ఈస్ ద వర్స్ట్ దట్ విల్ హ్యాపన్? ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు హర్ట్ యూ? ఇప్పుడు మా పాప ఉంది, తను వచ్చి మధ్యలో కూర్చుంది, పైకి చూడమంటే చూడలేదు. ఎందుకు అని అంటే షీ ఫీల్స్ ఇదిగో నన్ను ఇలా చూస్తుంది, షీ ఫీల్స్ ఇదిగో నేనేం కాంట్రిబ్యూట్ చేయట్లేదు కదా అనేసి మనం అనుకుంటుంది. కానీ వచ్చి ఆవిడ
టు డూ లిస్ట్ రాసుకుంది, బెస్ట్ థింగ్స్ రాసుకుంది, తర్వాత స్కూల్ నోట్స్ అయిపోయింది, తర్వాత ఈరోజు స్కూల్ లేదని వేరే స్టోరీ బుక్ చదువుకుంటుంది. ఏమైంది తనకి ఆ ఏజ్ లో ఏంటంటే, అమ్మో అందరూ నన్నే చూస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ అనేది అనిపించదు సార్. ఏమైంది నీ పని నువ్వు చూసుకుంటున్నావు, యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్. తను చేయాల్సింది పొద్దున్నే లేచేసింది, మాతో పాటు లేచింది, చక్కగా అంతా బ్రష్ చేసుకుంది. ఆ, కొన్ని రోజులు అయితే స్నానం చేసి వచ్చేది, 2 రోజులు. ఈ రోజు స్కూల్ లేదు కాబట్టి ఈ రోజు స్నానం చేయలేదు. సో ఏమైంది ఏమైంది, ఓకే ఇదిగో ఈ అమ్మాయి ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయట్లేదని మీరు అందరూ అనుకుంటారని తను ఇట్లా కప్పేసుకుంటుంది. దట్ డజంట్ రియల్లీ బాదర్ యూ. మీరు ఎంతసేపు ఆలోచిస్తారు దాని గురించి? కానీ తన తన గురించి ఎవరు మైండ్ చేయరు. ఆలోచించుకుంటున్నారు అనేసి మైండ్ వెనకాల ఎవరికి సమాధానం చెప్పాలి మనం? అవతల వాళ్ళు మనకి ఏమన్నా అన్నం పెడుతున్నారా? whom are we answerable to? అండ్ వేరే ఎవరో ఏదో అనుకుంటారు అనేసి మన గ్రోత్ ఆపేసుకోవడం అనేది నా భాషలో మూర్ఖత్వం. సో మనం అలా మనం మూర్ఖులం కాదు, మనం చాలా తెలివైన వాళ్ళం. మనం చాలా ఎదగాలి అని అనుకుని ఉత్సాహపడే వాళ్ళం. కొత్త చేంజ్, కొత్తది, కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కొక్కసారి బయటికి రావాల్సి వస్తుంది. ఏమి నష్టం లేదు, కానీ మన ఎదుగుదలకి మనకి సహాయపడుతుంది అని అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం చాలా ఉత్తమం. లేకపోతే దాంట్లోనే కూరుకుపోతాం, మనమే అడ్రస్ చేసుకోలేకపోతాం. మనము ఒక్కరోజు చూపించలేదు, ఏమైంది, మేక్ ఇట్ పబ్లిక్. మనం ఏదో మంచి పని కదా చేస్తోంది, ఏదో సన్న పని చేయట్లేదు కదా. మంచి పని చేస్తున్నప్పుడు మేక్ ఇట్ పబ్లిక్. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు మారితే, ఓహో మీరు మారిన దారి ఇది అని అనుకుని మీ ఇంట్లో వాళ్ళు కూడా రాయడం మొదలు పెడతారు. అనౌన్స్ అండి, నేను ఇలా చేస్తున్నానని చెప్పండి. మీకు ఇబ్బందిగా ఉంటే, ఇప్పుడు డైరెక్ట్ గా చేయలేకపోతున్నాను చెప్పకుండా అనుకుంటే. సో హావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దిస్, ఇది అంటే మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, నేను జనరల్ గా చెప్పాను. ప్రత్యేకమైన విలక్షణమైన పరిస్థితులు ఉండొచ్చు. బట్ ఐ సే వీఆర్ ఆల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ ఈక్వల్. మన కంఫర్ట్ జోన్ దాటేస్తే మన ఎదుగుదల ఉంటుంది. ఆపట్లేదండి, మన ఎదుగుదలని మనమే ఆపేసుకుంటున్నాం. ఎవ్వరూ ఆపట్ల. మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తాము, మనం వద్దు అనుకున్నప్పుడు ఆగిపోయాం. వద్దు, ఎవరి కోసం వద్దు అనుకుంటున్నామో చూడండి, ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అని. నిజానికి మంచి చెయ్యి చెడు చెయ్యి ఏది చేసినా వాళ్ళు ఎక్కిరించాలనుకున్నప్పుడు, ఏడిపించాలనుకున్నప్పుడు మన గురించి ఆపుతున్నారా? ఏమి ఆపట్లేదుగా. ఎంత మంచి చేసినా ఇది కూడా వాళ్ళ దృక్కోవడం కదా, వాళ్ళు చూసే విధానం. అరే వాళ్ళకి కనుక పచ్చగల చోటు ఉంటే ఎప్పుడు మనం పచ్చగానే కనపడతాం కదా. అలాంటప్పుడు వాళ్ళ కోసం ఎందుకు మనం వదిలేసుకోవటం, ఎందుకు వెళ్ళిపోవటమే. సో దిస్ ఈస్ అంటే నాట్ ఓన్లీ ఫర్ సాయి ప్రసన్న గారు, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. నథింగ్ ఈస్ స్టాపింగ్ యూ ఎక్సెప్టింగ్ యువర్ మైండ్ కట్టే అడ్డుగోడలని మనం అందరం వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు దిస్ డిస్కంఫర్ట్. మనం దాన్ని ఎదిగితే, దాన్ని ముందుకెళ్తే వీ కెన్ గో అహెడ్. ఓకేనా? జ్యోత్స్న గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నిన్న రాసినప్పుడు అన్ని చాలా బాధ పెట్టే విషయాలు, ఏడుపు వచ్చినట్టుగా అలా అయింది. ఈ రోజు రాస్తుంటే నాకు తెలియకుండా అన్ని స్మైలీస్ అట్లా కనపడుతున్నాయి అనమాట నా బుక్ లో. నాకు తెలియకుండానే నా ఎక్స్ప్రెషన్ అనమాట. నిన్న నచ్చిన ఫుడ్ కి యమ్మీ అని రాసుకోవడం, నిన్న నచ్చిన ఇన్సిడెంట్ కి స్మైలీ వేసుకోవడం, అలా నాకు తెలియకుండానే అన్ని మారిపోయినాయి ఇవాళ నోట్స్ అంతా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం బాధ పెట్టిన విషయం ఇప్పుడు రాస్తుంటే ఆ బాధలో నుంచి ఏది మంచి జరిగింది అది గుర్తొస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఒకసారి మీతో షేర్ చేస్తున్నా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా, కొంతమంది చెప్పలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినంత అవుతుంది మీరు చెప్పినప్పుడు.
అదే నాకే అనిపిస్తుంది, నిన్న అంత కళ్ళెమ్మ నీళ్ళు తిరిగి 5 రాయలేకపోయానే, ఈ రోజు ఇప్పటికి 9 అయిపోయినా ఇంకా వస్తూనే ఉన్నాయి, ప్రతిదానికి ఒక ఎమోజీ వచ్చేస్తోంది. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ థ్యాంక్ హ్యాపీ యూ. ఫైన్. యా థ్యాంక్స్ మ్యాజిక్ అండి. ఆఫ్ లైఫ్ అండి. మ్యాజిక్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు అండ్ మౌనిక గారు, ద లిటిల్ వన్. హాయ్ బేబీ. మన తను తన తన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటుంది. తను 3-4 ఇయర్స్ బ్యాక్ నైట్ ప్రాక్టీస్ తో స్టార్ట్ చేసామండి పాపాయికి. అప్పటికి 4 ఇయర్స్ బ్యాక్ అంటే నేను కొత్తగా మొదలు పెట్టింది, 4-5 ఇయర్స్ బ్యాక్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అనమాట. సో కెన్ యూ టెల్ దమ్ వాట్ హ్యాపెన్? వాట్ ఆర్ యువర్ బెస్ట్ థింగ్స్? నైట్ ఎందుకు చెప్పడం మొదలు పెట్టాం అసలు మనం? దగ్గరికి రా అంటే వినపడదు కదా కొంచెం దగ్గరికి రా. సో పాప నీ పేరు అది చెప్పు నీ పేరు చెప్పు. నా పేరు శ్రీనిధి. నేను కొంచెం సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో 6th క్లాస్ చదువుతున్నారు. యా గో ఎలా ఎందుకు అసలు స్టార్ట్ చేసాం మనం నైట్ ప్రాక్టీస్ ని? నాకు ఇదివరకు చాలా పిచ్చి కళలు అట్లా వచ్చాయి, కానీ నాకు అమ్మాయి బెస్ట్ థింగ్స్ రాయమని రాత్రి పడుకునే ముందు బెస్ట్ థింగ్స్ చెప్పామని చెప్పేది. అది చెప్పినప్పుడల్లా నాకు ఇక పిచ్చి కళలు వచ్చేవి కాదు. ఏం చెప్పేదాన్ని? ఈ బెస్ట్ థింగ్స్ అంటే ఏంటి? నైట్ పడుకునేప్పుడు ఏం చెప్తున్నావు? రోజంతా నాకేం నచ్చిందో. సో నిన్న నైట్ బెస్ట్ థింగ్స్ చెప్పలేదు. నిన్న ఏం చెప్పుకుని పడుకున్నావు? అయ్యి ఎక్కడ చెప్పు, గుర్తు తెచ్చుకో. రెయిన్బో చూసాను. గట్టిగా చెప్పు, వినపడుతుంది కొంచెం గట్టిగా చెప్పు. ఓకే, ఆల్ ఆఫ్ ఓకే సరే చెప్పు, కంటిన్యూ. కంటిన్యూ. నిన్న మేము స్కూల్ నుంచి వస్తుంటే రెయిన్బో చూసాను. ఇక్కడ వెదర్ చల్లగా ఉంది. రైట్. సో తను బెస్ట్ థింగ్స్ అని చెప్పుకుంటుంది. సో నిన్న జరిగిన మంచి విషయాలకి థ్యాంక్స్ చెప్పుకుంది. తను డబుల్ రెయిన్బో చూసింది, ఫస్ట్ టైం చూసారు మా చిన్నపిల్లలు ఇద్దరు అయితే. సో ఇది సెకండ్ టైమా? తనది సెకండ్ టైం. సో అది చాలా, వీళ్ళు ఒక 15 మినిట్స్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే జర్నీలో ఒకటి కాదు 2 రెయిన్బోస్ చూసారు, ఒకదానికి ఒకటి. సో వీళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. అండ్ తనే ఫస్ట్ చూసింది, మేము గమనించి అట్లా మాట్లాడుకుంటున్నాం. కార్ లోంచి చూసి చెప్పింది రెయిన్బో ఉందమ్మా అని చెప్పి. సో వీళ్ళిద్దరు ఫస్ట్ టైం చూసారు. సో వీళ్ళకి అది చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ రెయిన్బో. సో తన నైట్ కూడా అది గుర్తు తెచ్చుకుంది. ఇంకా ఇది నిన్న జరిగింది ఇంకేమన్నా? వెదర్ చాలా ఈరోజు నిన్న కొంచెం వేడిగా ఉంది, చల్లగా ఉండకుండా. మరి స్కూల్లో ఏం జరిగింది? క్లాస్ లో ఏం జరిగింది? మీ ఫ్రెండ్స్ తో ఏం జరిగింది? ఐస్ క్రీమ్ తిన్న క్యాంటీన్ లో. రైట్. సో పరమేశ్వరి గారు చెప్పండి, అన్మ్యూట్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఒక్క చిన్న డౌట్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లో మా పాప పిల్లలకి బెస్ట్ థింగ్స్ చెప్పమని నైట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయించాను సార్. వాళ్ళు బెస్ట్ థింగ్స్ లేవు అంటే నేనే పిక్ చేసి చెప్పేదాన్ని సార్. వాళ్ళు బెస్ట్ థింగ్స్ లేదు సార్, ఎలాగా చెప్పేస్తాను సార్. వాళ్ళకి వాళ్ళు బెస్ట్ పిక్ చేయట్లేదు. వాళ్ళ బెస్ట్ థింగ్స్ ని మీరు పిక్ చేయడం కాదు, వాళ్ళని పిక్ చేసుకోమని అడగాలి. ఏంటి నిద్ర పట్టలేదా? ఏం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్, మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ చేసుకోరా ప్లీజ్. చెప్తున్నాను సార్, వాళ్ళ చేత చేయిందాం అని చెప్పేసి. అవును, వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేయాలి. వాళ్ళు వెంటనే ఓపెన్ అప్ అవ్వరు, మెల్లిమెల్లిగా ఓపెన్ అప్ అవుతారు. మనకి ఐస్ క్రీమ్ తినడం చాలా చిన్న విషయం, కానీ పిల్లలకి ఐస్ క్రీమ్ తినడం, వాళ్ళ ఫ్రెండ్స్ తో తినడం, క్యాంటీన్ లోకి వెళ్ళి తినడం అదొక గొప్ప విషయం, అదొక మెమరీ అన్నమాట. అది మీరు ఆ మెమరీని, మనకైనా సరే ఒక మంచి విషయం జరిగినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో
దాన్ని మళ్ళీ వెనక్కి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కూడా మనం అంతే సంతోషంగా ఉంటాం. ఆ సంతోషాన్ని మనం 2 సార్లు 3 సార్లు 10 సార్లు అనుభవించిన కొద్దీ, అందుకే ఈ గ్రాటిట్యూడ్ ఎందుకు అని అంటే, మనకి ఏదైనా మంచి జరిగింది, ఆల్ ఆఫ్ నాకు ఐఏఎస్ ర్యాంక్ వచ్చింది, అది అయిపోయింది, కాలంతో అయిపోయింది. నేను అప్పుడు చాలా సంతోషపడ్డాను. నేను ఇప్పుడు రాసుకుంటున్నాను అని అనుకోండి, నాకు ఐఏఎస్ అయ్యాను అనేసి, నేను అప్పుడు ఎంత సంతోషపడ్డానో నేను రాసుకునేటప్పుడు ఫీలింగ్ పెడితే నేను అంతే సంతోషంగా ఉంటాను. సో దీని మూలన ఏంటి, నాకు బాధ కలిగించే విషయాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మనకి కన్ఫ్యూజన్ చేసేది, వర్రీ చేసేది, తర్వాత రేపెట్లా దేవుడా అనేసి అనుకునేవి, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. దిస్ ఈస్ ది మ్యాజిక్. పిల్లలకి అది మీరు అలవాటు చేస్తే రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్ వాళ్ళకి బెస్ట్ థింగ్స్ ఏరుకోవడం తెలుస్తుంది. మనం మోటివేట్ చేయాలి. చేయండి, బాగుంటుంది. అంటే మీరు మొదలు పెట్టి చేస్తుంటే పిల్లలకి చెప్పాల్సిన అవసరం కూడా ಇಲ್ಲ. మీరు కళ్ళు మూసుకుని చేస్తుంటే వీళ్ళు కూడా గుర్తు తెచ్చుకుంటూ చేసేస్తారు ఆటోమేటిక్ గా. సో ఇంట్లో ఇల్లు గనక ప్రాక్టీస్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. చాలా చాలా అది ఒక్క మనిషితో మొదలైతే చాలు. ఒక్క మనిషితో మొదలైతే ఇల్లు చేంజ్ వస్తుంది. సో మీరు చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కూర్చుని ఆ స్టోన్ పట్టుకుని చేసేటప్పుడు పిల్లలకి అది ముందు ఎక్సైట్మెంట్ ఉంటుంది, చేతులు ఏదో పట్టుకుని చేస్తున్నారు. ఆటోమేటిక్ గా దే విల్ ఆస్క్ యూ ఇదేంటిది అని. మీరు అంటే చెప్పితే వినరు అనే, ఒకవేళ కొంతమందికి ఉల్టా, పిల్లలు చెప్పాం కాబట్టి చేయరు. అలాంటి పిల్లలు ఉంటే మీరు ఏం చేయండి అంటే, మీరు చెప్పొద్దు, మీరు చేస్తా ఉండండి. వాళ్ళకి తెలుసుకోవాలనేది ఉంటది, అప్పుడు వాళ్ళు అడుగుతారు, అప్పుడు చెప్పండి. రైట్. ఇందిరా గారు చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం సార్. చెప్పండి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, టు డూ లిస్ట్ ప్రాక్టీస్, ఇవన్నీ ఒక్కొక్క బుక్ పెట్టుకున్నాను సార్ నేను. ఈ రోజు అంటే నిన్ననేమో మొత్తం అమ్మ గురించి నాన్న గురించి రాసుకున్నాను. ఈ రోజేమో ఓన్లీ అంటే ఎలా అనిపించిందంటే, నాకు ఈ రోజు నేను రాసుకున్నవి చిన్న చిన్న వాటికి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం. నాకు భగవంతుడా, నాకు ఇలాంటి మంచి సత్సంగంలో నన్ను జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ, మంచి కార్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ, ఇలా ఇలా చిన్న చిన్న పాయింట్స్ కూడా రాసుకుంటున్నాను మేడం. నాకైతే చాలా, నేను ఈవెన్ నైట్ పడుకునేటప్పుడు కూడా 100% నేను మార్నింగ్ మేడం వాళ్ళు చెప్పేది 100% కాన్సన్ట్రేషన్ తో చెయ్యాలి అని అదొక టు డూ లిస్ట్ లో అదొక పాయింట్ లాగా పెట్టుకొని మరీ ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. చేంజ్ అవ్వాలి లైఫ్ అన్నది అనేసి అలా రాసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత సార్ ఇంకొక క్వశ్చన్ అడగాలి సార్. ఏంటి, ఇప్పుడే వేరే వాళ్ళ గురించి మన గ్రోత్ ఆపుకోవద్దు అనేసి చెప్పారు కదా. యాక్చువల్ గా మా లైఫ్ లో మేము ఈ బిల్డింగ్ కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాము. అంటే ఒక చిన్న ఫియర్ సార్, వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా మంచిగా బిల్డింగ్ కట్టుకుంటా, అదొక్క ఫియర్ ఉండిపోయింది సార్. వేరే వాళ్ళు ఆ ఫియర్, మీరు దాని గురించి కూడా మీరు రాయడం మొదలైంది కాబట్టి మీరు ఒక్కసారి ప్రశాంతంగా ఆ రాసుకోండి. దేని గురించి, దేనిని మనం ఆపేసుకోవాల్సి వస్తుంది. మనము సిగ్గుపడుతూ ఉండడం మూలన, మా పాప ఇప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉండడం మూలన ఇదిగోండి నన్ను ఇలా చూస్తుంది, నేను మధ్యలో ఇది తీసేయమన్నాను అని చెప్పేసి షీ ఈస్ హ్యావింగ్, ఇదిగోండి షీ హ్యాస్ సమ్ అదర్ రీజన్, నాకు చలి పుడుతోంది అనేసి చెప్తా ఉంది, విచ్ ఈస్ నాట్ ట్రూ. షీ ఆల్సో నోస్ మేబీ. మనం దేని గురించి దేన్ని ఆపేస్తాము? మన ఎదుగుదలని మనం ఆపేసుకోకూడదు. అసలు ఏ విషయంలో కూడా ఆపేసుకోకూడదు. ఎవరో ఏదో అనుకుంటారు అనేసి మనం ఇల్లు కట్టుకోవడం ఆపేస్తామా చెప్పండి? ఈజ్ దట్ రియల్లీ వర్త్ ఇట్? అంటే సార్ దానికంటే బిఫోర్ ఏమైందంటే సార్, యాక్చువల్ గా మాది హాస్పిటల్ సార్. ఐ అండర్స్టాండ్. మీరు నాకు అంటే ఇప్పుడు మీరు దేని గురించి మనల్ని ఆపేసే కారణము, మనల్ని ఏదైనా ఆపేసే కారణం మీరే ఆలోచించండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. మనల్ని ఆపేసే కారణము మనం హ్యాపీగా ఉండకపోవడానికి తర్వాత హేతు అవుతుందేమో, రీజన్ అవుతుందేమో, ఒకసారి ఆలోచించుకోండి.
ఓకే బికాస్ మన మైండ్ ఆల్వేస్ ట్రైస్ టు గివ్ అస్ ఎన్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్. నేను ఇలా ఎందుకు చేశాను అని అంటే దానికి లాజిక్ ఎక్కడి నుంచైనా తీసుకుని మన మైండ్ చెప్పేస్తుంది. కానీ వీ హ్యావ్ టు బీ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ ఆల్ ద టైమ్, ఎవ్రీ టైం. సరేనా అండి? ఓకే సార్. అశోక్ గారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్. నేను క్లాస్ 3, నాన్న ఈ బుక్ చదువుతున్నారు. వండర్ఫుల్, వెరీ గుడ్. నేను కూడా అదే పుస్తకం చదువుతున్నాను. మ్యాజిక్. ఓకే, నువ్వు కూడా చదువుతున్నావా? శ్రీనిధి కూడా చదువుతుంది, నువ్వు చదువుతున్నావా? నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తా. వెరీ గుడ్, వండర్ఫుల్, సో నైస్ ఆఫ్ యూ. అది మీరు సార్ పాపని అడుగుతుందట సార్, ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఏంటి టిప్స్ అని చెప్పి శ్రీ విద్య అని అడగడానికి. అలా అడిగితే తెలుస్తుంది నీకు కూడా పాపలు ఇస్తున్నారు కదా ఎర్లీగా. సో రోజు శ్రీనిధి నువ్వు హాయ్ చెప్పుకోవచ్చు కదా, రోజు చూసి ఇద్దరు మాట్లాడుకోవచ్చు, మీ ఇద్దరు బెస్ట్ థింగ్స్ చెప్పచ్చు అందరికి మాకు. ఎందుకంటే మీరు చూసే అన్ని మంచి విషయాలు మేము చూడలేకపోతున్నాం, కాబట్టి మీరు మాకు చెప్పితే మేము అవి కూడా రాసుకుంటాం. ఓకే, సరేనా? ఓకే, ఏంటి రాస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. చెప్పొచ్చునా ముందు? సరే, లావణ్య గారు చెప్పండి, చేసుకొని చెప్పండి. సార్ ఇప్పుడు ఒకవేళ మన లైఫ్ లో ఏదైనా జరిగి పాస్ట్ దానికి ఎదుటి వాళ్ళు ఒక రీజన్ చెప్పేసి ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ మనం అది చేయాలనుకుంటే అమ్మో మళ్ళీ ఇలాగా అనుకుంటారేమో, లేదా దీని వల్లే ఆ పాస్ట్ లో జరిగిన లాగే జరిగిద్దేమో అని వాళ్ళు రీజన్స్ చెప్తారేమో అనేసి మనం ఆలోచించి చాలా వరకు స్టాప్ అయిపోతాం సార్. అవి నేను చాలా చూసాను. అవును, అంటే ఏదో ఒక రీజన్, ఇప్పుడు మనం ఏదో చేయాలనుకుంటే దాని వల్లే ఇది జరిగింది, సో ఇలా చేసి లేకపోతే జరగకపోయేది అనేసి అంటా ఉంటారు మన చుట్టూ. మనం ఏది చేయాలనుకున్నా సరే దాని వల్ల ఆగిపోతాం కదా సార్ మనం చాలా వరకు. సో దాని నుండి మనం ఎలా బయటకు వచ్చేయాలి? అది ఇప్పుడు నేను చెప్పింది దానిలో మొదటి మెట్టు. ఈ రోజు మొత్తం చెప్పింది నా పిల్లల ఎగ్జాంపుల్ కూడా తీసుకుని చెప్పింది. సో దట్ మీకు దానిలోనే ఆన్సర్ ఉంది, ఒకసారి ఆలోచించండి. నేను మా పిల్లలతోటి అంటాను, నువ్వు సిగ్గుపడుతున్నావు కదా, వాళ్ళు ఏమన్నా నీకు అన్నం పెడుతున్నారా అనేసి అంటాను. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనం ఏం అనలేము, వాళ్ళకి ఏం రియాక్ట్ అవ్వలేము కదా సార్. అందుకని అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు సరిగ్గా ఆలోచిస్తే, కూర్చొని మీరు జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. వీఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. మనం అనుకుంటున్నాం మనం ఎదుగుతుంటే అవతల వాళ్ళు చూడలేకుంటున్నాం. ఇట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్, దానిని మైండ్ లో చెప్పండి, నా ఎదుగుదల కోసం నేను ఇది చెయ్యవలసినదే అనేసి మీ మైండ్ కి మీరు చెప్పండి. యూ హ్యావ్ టు సే టు యువర్ సెల్ఫ్. నోబడి, అన్ఫార్చునేట్లీ స్కూల్లో మనకి చెప్పడానికి టీచర్స్ ఉన్నారు. మనం లైఫ్ లో ఎదిగే కొద్దీ మనకి ఏది రైట్ అని చెప్పడానికి మన మైండ్ మాత్రమే ఉంది. అది సరిగ్గా ఆలోచించకపోతే అది బ్యాడ్ టీచర్ అయితే దట్ విల్ బి గైడింగ్ యూ బ్యాడ్లీ. మేక్ ఇట్ గుడ్. అండ్ దాన్ని ఎంత మంచిగా మార్చుకోవాలి అనేది, మనం ఎంత మంచిగా ఉన్నతంగా జీవించుకోవడం అనేది ఇలాంటి క్లాసెస్ లోనో లేకపోతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మూలనో తెలుస్తుంది. ఓకే, సో మనం ఏది నమ్ముతామో మన మైండ్ చెప్పింది నమ్ముతాం. మన మైండ్ అసలు మనల్ని రాంగ్ గా గైడ్ చేస్తుందేమో. మన మైండ్ అసలు లేని భయాన్ని, ఇందాక నేను చెప్పాను చూసారా, చీకట్లో దెయ్యాన్ని ఊహించుకొని, ఉన్నదాన్ని లేనిదాన్ని ఊహించుకొని అది రైట్ అనేసి మనల్ని భ్రమింపజేస్తోందేమో కదండి లావణ్య గారు.
సో ఎగ్జాక్ట్ కాబట్టి దాన్ని మనము ఒక్కసారి నా వాళ్ళకి నేనంటే గిట్టదు, నా ఎదుగుదల చూసి వాళ్ళు ఓర్వలేరు, నేను ఇలా చేస్తే అవతల వాళ్ళు దిష్టి పెడతారు, ఇవన్నీ కూడా బహుశా మనకి మైండ్ చెప్తుంది. అవును సార్. అంటే అవన్నీ చూసి విన్న తర్వాత ఇలా మన మైండ్ అలా డిసైడ్ అయిపోతుంది కదా సార్. అదే అందుకే మనకి చిన్నప్పుడు ఇది రైట్, ఇది రైట్, 2+2=4 అనేసి మనం నేర్చుకున్నాం. చిన్నప్పుడు టీచర్స్ ఉండేవాళ్ళు, ఇలా చెయ్యాలి అనేసి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి కరెక్ట్ అయిన పద్ధతి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మన మైండే చెప్తుంది, రైట్ అయినా తప్పైనా కదా. అవును సార్. సో దాన్ని మన మైండే మంచి టీచర్ అనుకోండి, దాన్ని మంచిగా చేస్తున్నాం, దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నానా అనేసి. ఎలా అయితే అకౌంట్స్ చేసిన తర్వాత ఆడిట్ చేసుకుంటామో, మనం ఏదైనా పని చేసిన తర్వాత మన మైండ్ కూడా మనల్ని చెక్ చేయాలి, సేమ్ పర్సన్. సో అది వెళ్ళే కొద్దీ ఇంకొంచెం మనకి క్లారిటీ వస్తుంది. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనుష గారు చెప్పండి. అయితే రేపటి నుంచి రోజు కొంచెం కొంచెంగా మీ విష్ లిస్ట్ రాసుకోండి. మీరు ఏమేం చేయాలనుకున్నారో బకెట్ లిస్ట్ చేసి మీకు అనిపించిన ప్రతి దాన్ని రాసుకోండి. మీ చిన్న కోరికల నుంచి పెద్ద కోరికల దాకా ఈ 10 రోజులు లేదంటే ఇంకొక 8 రోజుల వరకు కంటిన్యూస్ గా మీకు అనిపిస్తాయి కదా, నాకు ఇలా చెయ్యాలని ఉంది, ఇది ఉంటే బాగుండు, ఇల్లు ఉంటే బాగుండు, సొంత ఇల్లు కట్టుకోవాలి, ఇంకా చాలా ఉంటాయి కదా అలా మనకి విషెస్, చిన్న చిన్నవి కూడా. ఏ చిన్న కోరిక ఉన్నా కూడా, మంచుని తాకాలి ఉందనుకోండి, అది కూడా రాసుకోండి. ప్రతి దానిని రాసుకుని ఒక లిస్ట్ చేయండి. లిస్ట్ లాగా రాసేయండి అన్నిటిని. ఆ లిస్ట్ అంతా రాసేసి ఉంచండి. సో దట్ మనకి ఇప్పుడు ఈ ప్రాక్టీస్ లోనూ ఉపయోగపడతాయి. మీరు ఇలా రాసి ఉంచటం మూలాన మీరు ఇప్పుడు చేసే ప్రాక్టీస్ లో కూడా ఏమవుతుందంటే మీరు మ్యాగ్నెట్స్ లాగా మారుతారు. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పా. మీరు చేసే కొద్ది కృతజ్ఞత భావం పెంచుకునే కొద్ది ఎలాంటి మ్యాగ్నెట్ లాగా మారుతారంటే మీ కోరికలు కొన్ని చాలా ఈజీగా అసలు మీకే తెలియకుండా క్లియర్ అయిపోతా ఉంటాయి. మీరు దానిలో టిక్ చేసుకోండి. మీది కోరిక అయిపోగానే అది ఫుల్ఫిల్ అవ్వగానే టిక్ చేయండి. కొత్తది ఏమన్నా ఉంటే ఆ ప్లేస్ లో కొత్త దాన్ని రాసేసుకుంటూ ఉండండి. ఎన్ని కోరికలు ఉన్నాయనేది ఎప్పుడు కూడా ఒక లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ ఎప్పుడు రాసి ఉండాలి. పేపర్ మీద రాసి ఉండాలి. ఒక బుక్ లో చక్కగా విష్ లిస్ట్ అని పెట్టుకోండి, లేదంటే ఆ బుక్ కి ఏదో ఒకటి డ్రీమ్స్ అని పెట్టుకోండి, మీకు ఇష్టమైన మనసు తగిన పేరు పెట్టుకుని అవన్నీ రాసేసి ఉంచుకోండి. ఇవి మనకి ప్రాక్టీస్ లో తర్వాత అవసరం అవుతాయి, ఉపయోగపడతాయి. మీరు ఈలోపు ఈ వారం రోజులు చక్కగా లిస్ట్ చేసి ఉంచండి. అందరూ రాసుకోండి. ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్దది అన్ని కోరికలు, ఏది చిన్నది అని కాదు. చిన్న కోరిక కూడా కోరికే కదా, అది మిగిలిపోతుంది. అది తీరకపోతే అయ్యో ఇది నేను చెయ్యలేదే అనిపిస్తుంది. అలా ఎప్పుడు ఏ రిగ్రెట్ ఉండకూడదు. మనకి మనసుకు నచ్చినవి అన్ని చేసుకోగలగాలి. ఎవ్వరి కోసం ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. మనకు పుట్టిందే మన మనసుకు నచ్చిన పనులు చేయటానికి. సో ఆటోమేటిక్ గా అవి చేసే కొద్దీ మీకు మనశ్శాంతి, ఆ సంతోషం అవన్నీ క్లియర్ అయిపోతుంటాయి, హాయిగా అనిపిస్తుంది. లేకపోతే అవతల వాళ్ళని చూసి అసహనం ఫీల్ అవుతాం. నిజానికి మనకు నచ్చిన పనులు మనం చేయగలిగినప్పుడు, మనకి ఇష్టమైన మనకి తీరుతున్నప్పుడు మనకి మిగతా వాళ్ళతో కాంపిటీషన్ లేదన్న విషయం కూడా తెలుస్తుందండి. మనం అది చేయకుండా కన్ఫ్యూజ్ అవుతాం. వాళ్ళు చేసేది నేను చెయ్యాలేమో, అయ్యో వాళ్ళు అలా వెళ్తున్నారే నేను ఇలా వెళ్ళకూడదేమో అని కన్ఫ్యూజ్ అవుతాం. నిజానికి మనకి నచ్చినవి మనం చేసుకోవడానికి మనం వచ్చింది ఇక్కడికి. మనకు నచ్చినవి చేయడంలోనే మనం ఇచ్చేది కూడా ఉంది. అంటే మనము నలుగురికి పంచటం, వీటిల్లో కూడా మనకు సంతోషం ఉంటుంది. అందుకనే మనకు నచ్చినవన్నీ చెయ్యాలి అని చెప్పి సంకల్పంలా పెట్టేసుకోండి. అన్నిటిని లిస్ట్ అవుట్ చేసేయండి. ఇప్పుడు తీరుతాయా లేదా అనే క్వశ్చన్ వస్తుంది. మీకు ఏమేం కోరికలు ఉన్నాయో ప్రతి దాన్ని రాసుకోండి. ఇది ఎలా వస్తుంది? రాసేసుకున్నానే. 3 బెడ్రూమ్ ఫ్లాట్ రాసుకున్నారు అనుకోండి, రాసేసుకోండి. దాని గురించి ఏం ఆలోచించద్దు. ఎలా వస్తుంది, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరు తెచ్చి పెడతారు, అవేమీ వద్దు. జస్ట్ రైట్ ఇట్ డౌన్ అంతే. రాసేటప్పుడు ఒక్కటి కూడా డౌట్ అవసరం లేదు, రాసేసేయండి. అవి రావటం మీ దాకా ఎలా వస్తాయి అనేది అవి అలానే వస్తాయి. బట్ యూ హ్యావ్ టు, మీకు ఆ గట్స్ ఉండాలి. ఏంటంటే పేపర్ మీద పెట్టగలిగే గట్స్. ఇదిగో నాకు ఇలాగ ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, నాకు ఈ కావాలి, ప్రతిదీ రాయండి. రైట్ ఇట్ డౌన్. సో ఇది మీరు మిగిలిన టైంలో, అంటే మీరు ఇంట్లో ఉన్న టైంలో రాయండి. రోజు లిస్ట్ అవుట్ చేయండి. గుర్తు తెచ్చుకుని టైం ఉన్నప్పుడల్లా రాయండి. వీకెండ్ కూర్చోండి, ఎక్కువసేపు రాయండి. మనం మార్నింగ్ ఇక్కడ 10 మంచి విషయాలు రాస్తాం కదా, అది కాకుండా ఇది ఎక్స్ట్రా వర్క్. ఇవి మీకు మీ కోరికలన్నీ లిస్ట్ అవుట్ చేయడం. ఇంకొకటి నైట్ ప్రాక్టీస్, అది కూడా మీరు ఇంట్లో చేయాలి. మనం ఇక్కడ చేయలేం కాబట్టి రాత్రి పూటలు మీరు ఇంట్లో చేయాలి. సో ఈ 2 చేయండి.
సో మనకి ఒక వారం తర్వాత మీరు రాసిన లిస్ట్ తో కూడా పని ఉంటుంది. రైట్. ఓకే. ఈ రోజు ఎక్కువసేపు మనం మాట్లాడాం, 15 minutes కూడా గ్యాప్ ఇవ్వలేదు రాయటానికి. సో చాలా మంది రాసి ఉండరు, దాని మూలన అంటే ఇది వినాలా అది రాయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉండిపోయి ఉంటారు. సో ప్లీజ్ ఈ రోజు ప్రాక్టీస్ ని చేసేసి క్లోజ్ చేసేసేయండి, బాగుంటది. మనం రేపటి నుంచి ఆ 15 minutes మాట్లాడకూడదు అని పెట్టుకుని రాసేసుకుందాం. సో మనకి 7 o'clock అయింది. వి విల్ కాల్ ఇట్ ఎ డే. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లవ్ యూ ఆల్. Thank you so much, sir. Thank you, baby. So much, ma'am. Thank you, madam. ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి అండి. Okay, madam. Thank you so మార్నింగ్ much, madam. ప్రాక్టీస్, నైట్ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. Thank you so much, madam. చేయండి. Thank you to all of you. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి, బ్రేక్ చేయొద్దండి. బ్రేక్ చేయకుండా మార్నింగ్ నైట్ మేము ఉన్నాం అనుకునే రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ చేసేయండి. సో దట్ మనం Day 3 ప్రాక్టీస్ వచ్చి చేసుకుందాం అండి. సరేనా? Okay. రైట్. థ్యాంక్ యూ. నమస్తే. Sir, thank you, ma'am. లవ్ యూ ఆల్. Have a wonderful day. Have a wonderful day. Have a grateful day.